వాటిని నేర్చుకునే తత్వంలో ఉండాలి. ఇది మనిషి యొక్క మైండ్. ఏంటిది? ఈ మైండ్లో టెన్షన్స్ అన్నీ పెట్టుకున్నామనుకో, మైండ్లో ఏం పెట్టుకుంటాం? టెన్షన్స్ పెట్టుకున్నామనుకో విశ్వాసం పనిచేయదు. ఆమేన్. విశ్వాసం ఏమవుతుంది? విశ్వాసం పనిచేయదు. హల్లెలూయా. విశ్వాసం పనిచేయదు. మైండ్లో ఏముండద్దు చెప్పండి? టెన్షన్స్ ఉండొద్దు. టెన్షన్స్ పెట్టుకొని, చింత పెట్టుకొని, బాధ పెట్టుకొని నాకు విశ్వాసం ఉన్నది అని అంటే అది పనిచేయదు. హల్లెలూయా. ముందు కమన్ ముందు మనం ఏం చేయాలంటే, వినండి ఇక్కడ, ముందు మీ మనస్సును ఖాళీ చేసుకోవాలా. ఆమేన్. ఎంప్టీ యువర్ మైండ్. హల్లెలూయా. ఈ మైండ్ని మనం ఖాళీ చేసుకోవడానికే ఇంతసేపు ప్రభు సన్నిధిలో దేవుని స్తుతించినాం. ఆమేన్. దేవునికి మన దగ్గరున్న బద్ధ శత్రువు ఎవరు అని అంటే ఈ మైండే. ఆమేన్. దేవుడు దేంతో యుద్ధం చేస్తూ ఉంటాడు మన లోపల? ఈ మైండ్లో యుద్ధ భూమి ఇది. ఈ మైండ్లో ఏంటిది? ఇది యుద్ధ భూమి. ఇక్కడ దేవుడు ఉంటాడు, ఇక్కడ సాతానుడు ఉంటాడు. ఆమేన్. ఇక్కడ దేవుడు ఉన్నాడు, ఇక్కడ సాతానుడు ఉన్నాడు. ఈ ఇద్దరికి యుద్ధం ఎక్కడ జరుగుతుంది అంటే మైండ్లో జరుగుతుంది. హల్లెలూయా. దేవుని చిత్తం నెరవేర్చాలని ఒక విధంగా ఉంటుంది, దేవుని చిత్తము నెరవేర్చకూడదని ఇంకో దిక్కు యుద్ధము జరుగుతూనే ఉంటుంది. హల్లెలూయా. ఆమేన్. ఎంతమందికి అర్థమవుతుంది? నేను మరలా చెప్తున్నాను, మనము మన మైండ్ని ఖాళీ చేసుకున్నదాకా మనలో ఎటువంటి విశ్వాసము పని చేయదు. హల్లెలూయా. అన్ని లోకపరమైన చింతలతో ఇక్కడ కూర్చుంటే మనము దేవుని యొక్క చిత్తాన్ని పోగొట్టుకుంటాం. ఆమేన్. దివ్యేష్కి అర్థమవుతుందా? సో మరలా చెప్తున్నాను, ఈ విశ్వాసము ఎప్పుడు పనిచేస్తుంది అని అంటే, నీ మనస్సు ఎప్పుడు దేవుని మీదనే ఆనుకుంటుందో అప్పుడు. ఆమేన్. నీ విశ్వాసం ఎప్పుడు పనిచేస్తుంది? నీ సమస్య కంటే దేవుడే గొప్పోడని నీ మనస్సు చెప్పినప్పుడే నీ విశ్వాసము పనిచేస్తుంది. ఆమేన్. నీకున్న సమస్య కంటే గొప్పవాడు దేవుడు. చెప్పండి, పక్కలకు చెప్పండి, మన సమస్య కంటే గొప్పవాడు దేవుడు అని చెప్పండి. హల్లెలూయా. మన సమస్య కంటే దేవుడు గొప్పవాడు. ఎంతమంది నమ్ముతున్నారు? ఎంతమంది నమ్ముతున్నారు ఈ సమయంలో? శారన్ నమ్ముతుందా? మరి నీ సమస్య ఏదైతుందో అదంతా దేవునికి దుమ్ముతో సమానం, ధూళితో సమానం. ఆమేన్. ఆ సమస్య కంటే ఈ దినం నువ్వు నమ్మాలా, నీ దేవుడు గొప్పవాడు. ఆమేన్. దేవుడు గొప్పవాడు అన్నప్పుడు విశ్వాసం పనిచేస్తుంది. హల్లెలూయా. విశ్వాసం అంటే ఒక ప్రాణమున్న వ్యక్తిలాగా తీసుకోనండి, ఇది మంచి పనులు చేస్తుంది. విశ్వాస క్రియలు. విశ్వాసం చచ్చిపోతుందట, విశ్వాసం బ్రతుకుతుందట. ఆమేన్. మన లోపల విశ్వాసము చచ్చిన విశ్వాసం ఉంటుంది. ఎప్పుడు చస్తుంది విశ్వాసము? మన మైండ్లో దేవుడు తక్కువైపోయినప్పుడు మనలో ఏమవుతుంది? విశ్వాసము తక్కువైతుంది. ఆమేన్. హల్లెలూయా. ఈ దినము చెప్పండి, ఈ దినము మన సమస్యల కంటే గొప్పవాడెవరు? దేవుడు. అర్థమవుతుందా దీపకన్న? మనకు దేవుడు మన మైండ్లో ఉండాలి, కానీ మన సమస్యలు మన మైండ్లో ఉంటే నీ విశ్వాసము క్రియలు చేయదు. చచ్చిపోయిన విశ్వాసంగా ఉంటుంది. మన విశ్వాసం బ్రతకాలంటే మనము మన మనస్సును ఖాళీ చేసుకోవాలా. ఆ టెన్షన్ ఈ టెన్షన్ పెట్టుకోవద్దు. ఆమేన్. మరలా చెప్తున్నాను, ఈ మాట మీకు చదువు లేని వాళ్ళ కొరకు కూడా ఈజీగా అర్థం కావడానికి. ఆమేన్. హల్లెలూయా. ఇంతకుముందు నీ జీవితం ఇది ఇప్పుడు నీ జీవితం, ఇది రేపు నీ ఉండబోయే జీవితం. ఆమేన్. రేపు ఎట్లుంటావో ఇది పాస్ట్. ఆమేన్. ఇది ఫ్యూచర్.
ఇది ప్రజెంట్. ఆమెన్. ఇది జరిగిపోయింది. భూతకాలం అంటారు కదా, ఇది జరిగిపోయిన కాలం. ఇది జరగబోయే కాలం. ఆమెన్. ఇది జరుగుతున్నా మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. హల్లెలూయా. అమ్మ, మీ జీవితం అంతా కూడా మీరు ఈ సంగతులు తెలుసుకొని ధైర్యంగా ఉండాలని చెప్తున్నాను. జరిగిన దాంట్లో దాన్ని మనం ఏం చేయగలుగుతామా? జరగబోయేదాన్ని మనం ఏమైనా చేయగలుగుతామా? చేయలేం. మనం ఏం చేయగలుగుతాం? ఇప్పుడు జరుగుతున్న కాలాన్ని మనము ఏదైనా మార్పు చేసుకోగలుగుతాం. ఆమెన్. ఇక్కడ దేవుడు అంటున్నాడు, నువ్వు బ్రతకాలన్నా చావాలన్నా నీ ముందే త్రోవలు పెట్టినా, ఇరుకు మార్గం పెట్టినా, విశాల మార్గం పెట్టినా. పక్కలకు చెప్పండి, నువ్వు ఇరుకు మార్గంలో వెళ్తావా, విశాల మార్గంలో వెళ్తావా? హల్లెలూయా. గతించిన దాంట్లో నీ ఇరుకు మార్గంలో వెళ్ళినావో, విశాల మార్గంలో వెళ్ళినావో దాంతో మనకు అవసరం లేదు. రేపు నువ్వు ఇరుకు మార్గంలో ఉంటావో, విశాల మార్గంలో ఉంటావో దాంతో మనకు పని లేదు. ఇప్పుడు నువ్వేమై ఉన్నావన్నది రేపటి దాన్ని సూచిస్తూ ఉంటుంది. ఆమెన్. ఇప్పుడు నీవు మంచి విత్తనం విత్తితే రేపు నీవు మంచి పంట కోస్తావు. ఆమెన్. హల్లెలూయా. రేపటి గురించి ఆలోచించి ఈరోజు నువ్వు చేతులు ముడుచుకొని కూర్చుంటే రేపు పంట వస్తుందా? ఈరోజు నీవు ఏం చేయాలా? విత్తనాలు మంచి విత్తుకోవాలా. ఆమెన్. మరలా చెప్తున్నాను, దయచేసి వినండి. ఈ మాటలు చాలా చాలా విలువైనవి. అయితే దేవుడు ఇక్కడ ఉన్నాడా, ఇక్కడ ఉన్నాడా, ఇక్కడ ఉన్నాడా? చెప్పండి. దేవుడు పాస్ట్లో ఉన్నాడా, ప్రజెంట్లో ఉన్నాడా, ఫ్యూచర్లో ఉన్నాడా? చెప్పండి. ఎక్కడున్నాడు దేవుడు? దేవుడు ఇక్కడ లేడు, ఇక్కడ లేడు, ఇక్కడ ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఇక్కడ ఉన్నాడు. ఆమెన్. ఎప్పుడున్నాడు దేవుడు ఇక్కడ? ఇప్పుడు ఉన్నాడు. ఎవరి దగ్గర ఉన్నాడు? మనలో ఉన్నాడు ఇప్పుడు. హల్లెలూయా. రేపు ఉన్నాడా? నిన్న ఉన్నాడా? ఎప్పుడున్నాడు? ఇప్పుడు ఉన్నాడు. అంటే దేవుడు గడిచిన జీవితంలో లేదు, వచ్చే జీవితంలో కూడా మనతో పనిచేయడు, కానీ ఇప్పుడే దేవుడు మనతో పనిచేస్తాడు. హల్లెలూయా. రేపు దేవుడు నీలో పనిచేస్తాడని ఎవరు అనుకోకండి. ఇప్పుడే పనిచేస్తాడు దేవుడు. చెప్పండి, పక్కలకు చెప్పండి, రేపు జరుగుతుంది నా కార్యం అని అనుకోకండి. ఇప్పుడే నీ కార్యము జరుగుతుంది. ఇప్పుడే నీ కార్యము జరుగుతుంది. హల్లెలూయా. మన దేవుడు ఇప్పుడు పనిచేసే దేవుడు, ఈ సమయంలో పనిచేసే దేవుడు. రేపో మాపో నిన్ననో మొన్ననో పనిచేసే దేవుడు కాదు. హల్లెలూయా. సో దేవుడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో మనకు చాలా అవసరము. ఆమెన్. హల్లెలూయా. దేవుడు ఇప్పుడు ఎక్కడున్నాడో మనకు చాలా అవసరం. ఉన్నారా ఇక్కడ? మీకు బైబిల్లో నుంచి కొన్ని సంగతులు నేను జ్ఞాపకం చేస్తాను. నేర్చుకుంటారా? నేర్చుకోవాలా? మరి ఇక్కడికి వచ్చినాం. ప్రియాంకమ్మ, నేర్చుకుంటావా? పిల్లలకు నేర్పించాలి నువ్వు తర్వాత. దేవుడు ఇప్పుడున్నాడు. ఇప్పుడు నువ్వు దేవుని స్తుతించకపోతే నీవు ఏమీ పొందుకోలేవు. కాబట్టి నేను నిన్న స్తుతించినా, నేను మొన్న ప్రార్థన చేసిన అంటే నడుస్తుందా? అందుకే దేవుడు అంటున్నాడు, నేడు మా అనుదిన ఆహారము మాకు దయచేయము. రేపు మా అనుదిన ఆహారం దయచేయమన్నాడా? నిన్న మాకు ఆహారం దయచేయమన్నాడు. ఏమని అంటున్నాడు? నేడు అంటే ఈరోజు, ఇప్పుడే దేవుడు మనకు ఆహారము అనుగ్రహించాలా. హల్లెలూయా. చెప్పండి, ఈరోజు వంట చేసుకున్న అన్నమే మనం తిందామని చెప్పండి. ఫ్రెష్ మీల్, ఫ్రెష్ ఫుడ్, వేడి వేడి అన్నం తినాలి మనం. ఆమెన్. సో వేడి వేడిగా అన్నం తినాలంటే నిన్నటిది నడుస్తుందా? రేపటిది నడుస్తుందా? ఎప్పటిది తింటాం? ఇప్పుడు వండుకున్నదే తింటాం. ఇప్పుడు దేవుడు ఎక్కడున్నాడు? ఇప్పుడు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. రేపు మాట్లాడతాడు, మొన్న మాట్లాడిండు, 10 రోజుల క్రితం నాతో మాట్లాడిండంటే అవన్నీ పని చేయవు. హల్లెలూయా. ఇప్పుడు నీతోని దేవుడు మాట్లాడుతున్నాడో లేడో అన్నది విలువైంది. హల్లెలూయా. చెప్పండి,
పక్కలకు చెప్పండి, ఇప్పుడు నీతో దేవుడు మాట్లాడుతుండా లేదా? చాలామంది ఏం చెప్తారంటే, సంవత్సర క్రితం నాకు ఒక దర్శనం చూసినాను అని చెప్తారు. నువ్వు సంవత్సరం చూసే దర్శనంకి ఇప్పటికేమైనా పని ఉన్నదా? అది పాతగా అయిపోయింది. ఆమేన్. అది పాతగా అయిపోయింది. హల్లెలూయా. అది పాతగా అయిపోయింది. సంవత్సరం నాడు దేవుడు నాతో మాట్లాడిందంటే నడుస్తుందా? మరి ఇప్పుడు ఏం చేస్తున్నాడు దేవుడు నీతోని? సంవత్సరం కిందట మాట్లాడింది పని చేయదు. పని చేస్తుందా? అమ్మ, ఎక్కువ మంది ఇక్కడ జ్ఞానంతో ఉన్నారు, మీకు ఖాళీ అక్షరాలు తెలివాయి అంతే. జ్ఞానం అయితే ఉన్నది లేదా? చదువు రానంత మాత్రాన మీరు వంట చేసుకొని తింటలేరా? తింటున్నాం. జ్ఞానం ఉన్నది, చదువు రాదు అంతే. ఇప్పుడు నాకు వడ్రంగి పని వస్తుందా? రాదు. కంసలు వాని పని వస్తుందా? నాకు రాదు. అట్లనే మీకు కూడా చదువు ఒకటి రాదు అంతే, మిగతా అన్నీ దేవుడు ఇచ్చినాడు. కాబట్టి మీరు అర్థం చేసుకోనండి, అందరం కూడా అర్థం చేసుకుందాం. ఈ సమయంలో నేడు మా అనుదిన ఆహారం మాకు దయచేయము. మనం ఎప్పుడు మరి ఫ్రెష్ ఫుడ్ తినాలి. ఆ ఫుడ్ తినడానికి కొరకే నేను మిమ్మల్ని ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దానికి నేను ఒక చక్కటి ఇల్లుస్ట్రేషన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. వాక్యంలో నుండి మరి అందరికీ తెలిసిన స్టోరీ నేను మీకు జ్ఞాపకం చేయబోతున్నాను. దయచేసి ఎవరు అక్కడిక్కడ మనసు పెట్టకండి. ఈ సంగతుల చేత మనం నింపబడాల. నీ మనస్సులో చింత ఉంటే దేవుని కార్యాన్ని నీవు చూడవు. నీ మనస్సులో దేవుడు ఉండాలా? ఆమేన్. నీ మనస్సులో దేవుడు ఉండాలే. నీ మనస్సు, మరలా చెప్తున్నాను, ఇది యేసు ప్రభు, ఓకే? ఇది నీకున్న మనస్సు పూర్తిగా యేసు ప్రభు మీదనే ఆధారపడాలా. ఆమేన్. ఎవరి మీద ఆధారపడాలా? ఇది యేసు ప్రభు. మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. అక్కడ యేసు ప్రభు మీద నీవు ఆధారపడాలా. హల్లెలూయా. ఎప్పుడైతే నీకు ఆకలి అవుతుంది అనుకున్నప్పుడు యేసు ప్రభువే నీకు ఫుడ్ పెట్టాలా. ఆమేన్. జాన్, యేసు ప్రభు ఏం చేయాలా? వినండి. నీకు రోగం వచ్చిందంటే యేసు ప్రభువే నీకు ఆరోగ్యము ఇవ్వాలా. నీకు డబ్బులు అవసరం ఉన్నాయంటే యేసు ప్రభువే నీకు సహాయము చేయాలా. నీకు ఏది ఉన్నా ఎవరు చేయాలా? యేసు ప్రభువే చేయాలి అని అంటే నువ్వేం కావాలా? నువ్వు యేసు ప్రభు మీదనే ఆధారపడాలా. ఆమేన్. సురేష్, ఎవరి మీద ఆధారపడాలా? ఎందుకు కళ్ళు మూస్తున్నారు? దయ్యమే మిమ్మల్ని డిస్టర్బ్ చేసేది. ఎందుకు యేసు ప్రభు మీద ఆధారపడాలని నేను చెప్తున్నానంటే, జాగ్రత్తగా వినండి. నీ మనస్సు దేవుని మీద ఆధారపడకపోతే నీ జీవితంలో విశ్వాసం అనేది పని చేయదు. హల్లెలూయా. నాకు విశ్వాసం ఉన్నది దేవుని మీద అన్నోళ్ళు చేతెత్తండి. జాగ్రత్తగా వినండి. మీకు జ్ఞానం నిచ్చినాడు దేవుడు, చదివే ఇవ్వలేడు అంతే. ఆమేన్. ఆత్మలో మీరు యాక్టివ్ ఉన్నారు, ప్రార్థన పరులు మీరు. పరిశుద్ధాత్ముడు మీలో ఉన్నాడు కాబట్టి మీకు ఇవి అర్థమయ్యేలాగా వివరిస్తాడు. అర్థమైతే తప్పకుండా అందరికీ. ఆమేన్. నీ జీవితంలో యేసు ప్రభువుని నమ్ముతున్నాను, నేను విశ్వాసం వస్తున్నాను, ఈ పని జరుగుతుందని నేను నమ్ముతున్నాను అని అంటాం మనం. అంటామనమా? ఆ విశ్వాసం పని చేయాలంటే నీవు మనుష్యుల మీద ఆధారపడొద్దు, నీవు దేవుని మీదనే ఆధారపడాల. హల్లెలూయా. సో ఈ విశ్వాసం అనేది కోరుకుంటుంది. ఏం కోరుకుంటుంది మనలో? ఒరే నాయనా, నువ్వు యేసు ప్రభువు మీద ఆధారపడ్డప్పుడే నేను పని చేస్తాను నీ జీవితంలో అంటుంది. ఆమేన్. ఎంతమందికి అర్థమైంది మాట? నీవు యేసు ప్రభువుని, ఇఫ్ జీసస్ ఈజ్ నాట్ యువర్ సోర్స్,
then your faith is going to fail. Amen. Faith demands that you should depend on Jesus. Amen. That Jesus should be your source. Hallelujah. ఈ విశ్వాసం నీ లోపల డిమాండ్ చేస్తుంది. అమ్మా నువ్వు ఆధార్ కార్డు తెస్తేనే నీకు ఇది వస్తుంది అంటారు. ఆధార్ కార్డు డిమాండ్ చేస్తారు కదా. అలాగే విశ్వాసం మన జీవితంలో ఏం చేస్తుంది అని అంటే, నీ బ్రతుకంతా దేవుని మీదనే ఆధారపడి ఉండాలా. నీకేం కావాలన్నా దేవుని మీద ఆధారపడే మనస్సు నీకుంటే అప్పుడు నీలో విశ్వాసం ఏం చేస్తుంది? పనిచేస్తూ ఉంటుంది. హల్లెలూయా. అర్థమవుతుందా మీ అందరికీ? మీకు చదువుకున్న వాళ్ళు అర్థమవుతుందా కొంచెమన్నా? సో ఇప్పుడు ఏం కావాలి? ఫస్ట్ థింగ్ ఏంది? మన మనస్సు ఈ చింతలన్నిటి నుండి ఏం కావాలా? ఎంటీ కావాలా, క్లియర్ కావాలా. ఆమెన్. ఇది మన మనస్సు అనుకుంటే ఇదేం కావాలా? ఫస్ట్ ఖాళీ చేయబడాలా. ఈ ఖాళీగా ఎంటీ మైండ్ మనకు ఉన్నప్పుడే, చింతలతోనో బాధలతోనో ఉంటే విశ్వాసము మనము చూడము. హల్లెలూయా. విశ్వాసం చేసే క్రియలు మనలో జరగవు. నేను నమ్ముతున్నా, 20 ఏళ్ళై నేను దేవుని నమ్మబట్టి నాకు సమస్య తీరుతం లేదు. 10 రోజులై నేను ప్రార్థన చేయబట్టి నాకు సమస్య తీరుతలేదు. నువ్వు ప్రార్థన చేస్తున్నాను అనుకుంటావు, కానీ నీ భారం నువ్వే మోస్తూ ఉంటావు. ఆమెన్. నేను దేవునికి అప్పచెప్పినా ఇక నాకేం చింత లేదు, అన్ని దేవుడే చూసుకుంటాడని నీవు పూర్తిగా దేవుని మీద ఆధారపడితే దేవుడు కార్యము చేస్తాడు. ఆమెన్. ఇదంతా రియాలిటీగా, ప్రాక్టికల్గా వాక్యాన్ని మనం చూపించగలగాలి అంటే విశ్వాసం అనేది మనలో గొప్ప కార్యం చేస్తుంది. అసలు విశ్వాసం అంటేనే లేని దాన్ని ఉన్నట్టుగా నమ్మడమే. నేను మోసగాన్ని అయినా నేనేమంటా, నన్ను నమ్ముతున్నావా అంట. అప్పుడు నువ్వు అంటావు నమ్ముతున్నా అంటావు. ఎందుకు? వాడు మోసగాడో మంచోడో మనకు తెలియదు. తెలియకపోయినా తెలియని దాన్ని నమ్ముతున్నాం. ఆమెన్. లేని దాన్ని ఉన్నట్టుగా నమ్ముతున్నాం. ఆమెన్. విశ్వాసం అంటే ఏంటిది? లేని దాన్ని ఉన్నట్టుగా నమ్మడమే. ఆమెన్. పక్కలకు చెప్పండి, లేని దాన్ని ఉన్నట్టుగా నమ్మడమే విశ్వాసం. అసలు విశ్వాసం అంటేనే అది. మన క్రైస్తవులం అందరము ఎట్లా బ్రతుకుతున్నామంటే విశ్వాసము ద్వారానే. ఆమెన్. చెప్పండి, పక్కలకు చెప్పండి. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. అర్థమవుతుందా మీ అందరికీ? నీతిమంతుడు ఎట్లా జీవిస్తాడు? నీతిమంతుడు, మళ్ళీ చెప్తున్నాను, మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోనండి. ఆమెన్. మనం వాక్యంలోనికి వెళ్ళక ముందు మరి పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారుగా సంఘంలో మీరు అందరు ఉంటున్నారు. ఆమెన్. మిమ్మల్ని బట్టి నేను దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తున్నాను. ఇక్కడ యేసు ప్రభు ఉన్నాడు. ఆమెన్. ఇక్కడ ఎవరున్నారు? ఇక్కడ నీవు ఉన్నావు. యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచినావు. యేసు ప్రభుని నమ్మినావు. యేసు ప్రభుని ఏం చేసినావు? నమ్మిన వాళ్ళు చేతెత్తండి. నీవు యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచుట వలన నువ్వేమైపోతున్నావంటే నీతిమంతుడవు అయిపోతున్నావు. ఆమెన్. నీతిమంతుడవుగా తీర్చబడుతున్నావు. రైచియస్ అయిపోతున్నావు. ఆమెన్. నువ్వు రైచియస్ అయిపోతున్నావు. నీతిమంతుడవు, నీతిమంతురాలవు అయిపోతున్నావు. హల్లెలూయా. 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 కేవలము యేసు ప్రభువును నమ్మడం వల్ల మనం ఏమైపోతున్నాం? నీతిమంతులం అవుతున్నాం. పక్కలకు చెప్పండి, నీవు నీతిమంతుడు అని చెప్పండి. డౌట్ లేదు, దాంట్లో డౌట్ లేదు. ఓ నేను ఎట్లా నీతిమంతురాలని, నా బతుకు నాకు తెలియదా అని అనుకోకండి. నువ్వు యేసు ప్రభువుని నమ్మితే నీవెవరు? నీతిమంతుడు. ఆమెన్. వాక్యాన్ని నమ్ముతున్నాం మనం. విశ్వాసం అంటే లేని దాన్ని ఉన్నట్టుగా నమ్మడమే. నీవు నీతిమంతుడవు కావు. నువ్వు నీతిమంతుడవా? కాదు. కానీ దేవుడు నీతిమంతుడు. నువ్వు యేసు ప్రభువుని నమ్మినందుకు యేసు ప్రభు యొక్క నీతి నీ మీదికి వచ్చేస్తున్నది. హల్లెలూయా. నేను మరలా స్పష్టంగా చెప్తున్నా, ఎవరు మోసపోవద్దు. రత్నమ్మ, నీవు అందరు సంఘమంతా, నీవు నీతిమంతుడవు కావు. నీవు పాపివి, దుర్మార్గుడవు, దుష్టుడవు. నీకు అంటిన మైల ఎప్పుడు ఎవడు తీసివేయలేడు. ఆమెన్.
పాపపు మరక అది ఎన్నటికీ పోదు. అయితే ఏం జరిగిందంటే యేసు ప్రభు మన కొరకు రక్తం కార్చి సిలువలో ప్రాణం పెట్టి చనిపోయి 3వ దినం తిరిగి లేచి ఆయన రక్తం ద్వారా మన పాపములన్నిటినీ కడిగి వేసినాడు. ఆమేన్. ఆ పాపములన్నీ కడిగివేసి ఎవరైతే నన్ను నమ్ముకుంటారో వాళ్ళందరూ నీతిమంతులుగా మార్చబడుతున్నారు. హల్లెలూయా. ఎట్లా నీతిమంతులం అవుతున్నాం? యేసు ప్రభు నీతి మనల్ని కప్పుతున్నది. ఆమేన్. మనం చెడ్డవాళ్ళమే, మనం ఇంకా చెడ్డవాళ్ళమై ఉండగానే, మనం ఇంకా పాపులమై ఉండగానే యేసుక్రీస్తు మన కొరకు చనిపోయినాడు. హల్లెలూయా. చనిపోయి రక్తం గార్చి తిరిగి లేచినాడు. హల్లెలూయా. అమ్మ, మీకు అర్థమవుతుందా? ఇప్పుడు నువ్వు మంచివాడవు, నువ్వు నీతిమంతుడవు అని చెప్పినావు పక్కలకి. మరలా చెప్పండి, నువ్వు నీతిమంతురాలవని చెప్పండి, నువ్వు నీతిమంతుడవు అని చెప్పండి పురుషులైతే. హల్లెలూయా. ఎట్లా నీతిమంతుడవైనావు? నువ్వు ఎట్లా నీతిమంతుడవైనావు? దేవుని నీతి నువ్వు ఎప్పుడైతే యేసుక్రీస్తును విశ్వాసం ఉంచినావో ఆ నీతి నీ మీదికి వచ్చేసింది. నీతిని నీవు కప్పుకుంటున్నావు, యేసుక్రీస్తు నీతి. హల్లెలూయా. అంటే యేసుక్రీస్తు పేరు చెప్పుకొని మనం బ్రతుకుతున్నాం అన్నట్టు. హల్లెలూయా. ఇదంతా ఎట్లా జరుగుతుంది? ఈ నీతి నీకు ఎట్లా వచ్చిందంటే విశ్వాసము. హల్లెలూయా. విశ్వాసము ద్వారా నువ్వు నీతిమంతుడు అయిపోయినావు. ఆమేన్. ఇప్పుడు నీవేమైపోతున్నావు? విశ్వాసము ద్వారా బ్రతుకుతున్నావు. ఆమేన్. నువ్వేమైతున్నావు? విశ్వాసము ద్వారా బ్రతుకుతున్నావు. నీతిమంతుడు ఎట్లా బ్రతుకుతాడు? సారమ్మ, అందరూ నీతిమంతుడు ఎట్లా బ్రతుకుతాడు? నీతిమంతుడు ఎట్లా బ్రతుకుతాడు? సగం నిద్రలోవే చెప్తా. ఎక్కడ దాకా వెళ్తున్నారు మీరు? అందరం గట్టిగా చప్పట్లు కొడదాం ఒకసారి, నిద్రపోవడానికి కొరకు చప్పట్లు కొడుతూనే ఉండండి. ఎంత మోసపోతున్నామో చూడండి. దయ్యం మిమ్మల్ని. మనం కేవలం విశ్వాసం ద్వారా నీతిమంతులమైనాం. ఆమేన్. ఈ విశ్వాసము ద్వారానే మనము బ్రతుకుచున్నాం. ఆమేన్. చాలు. ఈ విశ్వాసము ద్వారానే మనం ఏమవుతున్నాం? 2 చోట్ల రాయబడ్డది. మొదటిది హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయంలో 4-5 వచనంలో ఆ మాట చూస్తున్నాం మనం. నీతిమంతుడు విశ్వాస మూలంగా బ్రతుకుతాడు. ఆధారం ఏంటిది? నీ పాపములు పోయినాయి అనడానికి విశ్వాసమే. ఆమేన్. నేను యేసుక్రీస్తు రక్తంని నమ్ముతున్నాను కాబట్టి, ఆయన నా కొరకు చనిపోయి రక్తం కార్చి తిరిగి లేచినాడు కాబట్టి నా పాపములు పోయినాయని నేను ఏమనుకుంటున్నా? నమ్ముతున్నా. ఆమేన్. హల్లెలూయా. నమ్మకమే కదా, అంత నమ్మకమే, అంత విశ్వాసమే. మన బ్రతుకుడు ఎట్లా బ్రతుకుతున్నామట? విశ్వాస మూలంగా. ఆమేన్. ఇంకా కొందరు చచ్చినోళ్ళలాగానే ఉంటున్నారు. నీతిమంతుడు ఎట్లా బ్రతుకుతాడట? సో ఇప్పుడు నీకు విశ్వాసం లేకపోతే, కొందరు విశ్వాసము చచ్చిన విశ్వాసంగా ఉంటుంది. నాకు విశ్వాసం ఉన్నది అనేవాడి జీవితంలో క్రియలు కనిపించాలా. ఆమేన్. నీతిమంతుడనని చెప్పుకుంటున్న నీలో నీతి కార్యములు కనిపించినప్పుడు నీవు వ్యర్థుడవే. ఆమేన్. హల్లెలూయా. ఒకసారి చూడండి ఈ మాట. నాలుగవ వచనంలో చివరి మాట చూడండి. అయితే హబక్కూకు 2వ అధ్యాయము 4వ వచనంలో చివరి మాట. అయితే నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. తీసారా లేదా? నీతిమంతుడు ఎట్లా బ్రతుకుతాడట? గంగవ్వ, దేవుని నమ్మితే నువ్వు నీతిమంతురాలు అయిపోయినావు. ఒరే నువ్వు ఎట్లయితావు? మొన్న అంటున్నాడు ఒక ఆయన, కాకి ఎన్ని గంగలు ఎన్ని నీళ్ళలో మునిగినా ఎన్ని సముద్రాల్లో మునిగినా అంశ కాదంటున్నాడు. అవుతుందా? ఎన్నటికి కాదు. కానీ వాక్యం చెప్తున్నది, నీళ్ళు ఎప్పుడన్నా రక్తంగా మారతాయా? ఎప్పుడు మారాయి. కానీ వాక్యం చెప్తున్నది, ఏమని చెప్తున్నది? నీళ్ళు రక్తంగా మారినాయి. హల్లెలూయా. పాత నిబంధనలో రక్తంగా మారినాయి, కొత్త నిబంధనలో నీళ్ళు ద్రాక్షరసముగా మారినాయి. ఎవరైనా చేయగలుగుతారా మాట ఆ పనులు?
మరెట్లా జరిగినాయి? ఇవి జరిగినప్పుడు కాకి కూడా అంశ అవుతుంది. మొన్నటి దినం నేను అక్కడ మరి బయట వాళ్ళతో సమయం గడుపుతున్నప్పుడు ఒక క్రైస్తవుని అడుగుతున్నాడు, కాకి ఎన్ని గంగల మునిగినా అంశ ఎన్నటికీ కాదు, మీరు ఎన్ని నీళ్ళలో మునిగినా మీ పాపాలు పోవు అంటున్నాడు. వాళ్ళకి తెలియదు విశ్వాసం ఏం కార్యం చేస్తుందో. వాస్తవము సత్యము ఈ రెండున్నాయి. ఆమేన్. వాస్తవము సత్యము రెండున్నాయి. వాస్తవం ఏం చెప్తుందంటే కాకి ఎన్నడూ అంశ కాదు అని చెప్తుంది. కానీ సత్యం ఏం చెప్తుంది? నీళ్లు ద్రాక్షరసం అవుతాయని చెప్తుంది. హల్లెలూయా. నీళ్లు రక్తంగా మారుతాయని చెప్తుంది. హల్లెలూయా. బైబిల్లో ఇంకొక మాట ఉన్నది, వాస్తవము సత్యము తెలవక ఈ లోకంలో ఉన్న ప్రజలు వాస్తవాన్ని పట్టుకునే వెళ్తున్నారు. సైంటిఫిక్ రీజన్స్తోనే వాళ్ళు ముందుకు వెళ్తూ ఉన్నారు. హల్లెలూయా. డాక్టర్లు చెప్పిన మాటలను పట్టుకొని, సైంటిస్టులు చెప్పిన మాటలను పట్టుకొనే వెళ్తున్నారు. కానీ నీతిమంతుడు విశ్వాస మూలంగా బ్రతుకుతాడు. ఆమేన్. నీతిమంతుడు ఎట్లా బ్రతుకుతాడు? విశ్వాస మూలంగా బ్రతుకుతాడు. నీకు ఆ విశ్వాసం లేకపోతే ఇంకా నిన్ను ఎవరు కూడా కాపాడలేరు. హల్లెలూయా. డాక్టర్లు కూడా గ్యారంటీ ఇయ్యమంటారు. హల్లెలూయా. డాక్టర్ల వలన కూడా ఏది కాదు. డాక్టర్లు ట్రీట్మెంట్ చేస్తారు కానీ రోగాన్ని నయం చేయలేరు. హల్లెలూయా. డాక్టర్లు ఏం చేస్తారు? నీ రోగానికి కావలసిన చికిత్స చేస్తారు, అంతేగాని నీ రోగాన్ని బాగు చేయలేరు. డాక్టర్స్ కెనాట్ హీల్ యూ, దే విల్ జస్ట్ ట్రీట్ యూ. ఆమేన్. హల్లెలూయా. సో వాస్తవాన్ని అనగా ఫ్యాక్ట్స్, ఈ లోకంలో ఉన్న ఫ్యాక్ట్స్ బేస్డ్, ఫ్యాక్ట్ పైన వాస్తవం పైన ఆధారపడ్డ మనుషులు దేవుణ్ణి ప్రశ్నిస్తారు. హల్లెలూయా. మీకు ఎప్పుడన్నా దేవుని గురించిన ప్రశ్నలు వస్తాయో రావో తెలియదు, కానీ నాతో ఉన్న సహోదరుని మాత్రం వాళ్ళు వాస్తవాలను బట్టి ఫుట్బాల్ ఆడుకుంటూ ఉన్నారు. సత్యం తెలియదు వాళ్ళకి. సత్యం ఏం చెప్తుంది? ఎరుకో గోడలు అడ్డుకొచ్చినాయి. ఆమేన్. ఎంతమందికి తెలుసు ఎరుకో గోడలు? ఎరుకో గోడలు అడ్డొచ్చినప్పుడు గోడల చుట్టూ తిరిగినారు వాళ్ళు. అప్పుడు ఏమైపోయింది? గోడలు కూలిపోయినాయి. మనం గోడల చుట్టూ తిరిగితే గోడలు కూలిపోతాయా? వాస్తవం ఏంది? గోడలు కూలిపోవు. కానీ సత్యం ఏంటిది? కూలిపోయింది. సత్యం అంటే దేవుని మాట. ఆమేన్. సత్యం అంటే దేవుని మాట. దేవుని మాట చెప్తున్నది, ఇశ్రాయేలు ప్రజలకు ఎరుకో గోడలు అడ్డుకొచ్చినప్పుడు ఆ గోడల చుట్టూ తిరిగినప్పుడు గోడలు కూలిపోయినాయి. హల్లెలూయా. ఈ లోకంలో ప్రశ్నించే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ నీ హృదయము యేసు ప్రభు మీద ఆధారపడ్డట్లయితే ఈ విశ్వాసం అనే బంధము చేత, విశ్వాసం అనేది ఒక జీవము. ఆమేన్. విశ్వాసం అనేది, ఈ రిలేషన్షిప్ అనేది ఏంటిది? ఆత్మలాగా పనిచేస్తుంది అన్నట్టు. హల్లెలూయా. ఆమేన్. ఎంతమందికి అర్థమవుతుంది? నువ్వు ఎట్లా నీతిమంతురాలు అంటే ఏం చెప్తావు? నువ్వేం చెప్పాలా? నేను చెప్పినా నీకు అర్థం కాదు, అది విశ్వాసం కార్యం అని చెప్పాలా. ఆమేన్. అది నమ్మకంతో జరిగే కార్యం అని చెప్పాలి. ఎవరన్నా అడుగుతారు, అరే నువ్వు ఎట్లా నీతిమంతుడు అయినావురా? అక్కడ అంటున్నారు, నా ముందట దాగినావు, నా ముందట కథలు పడ్డావు, నా ముందట అన్నీ చేసినావు, ఇప్పుడు పోయి యేసు ప్రభుని నమ్ముకొని నేను నీతిమంతుడిని అయినా నీళ్ళలో మునిగి అంటున్నావు. ఎట్లా పోతాయి అవన్నీ అంటున్నారు. తెలియదు వాళ్ళకి ఎట్లా పోయినాయి అవన్నీ. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నీవు నీ పాపాలు యేసునామంలో పోయినాయని నమ్మితే, ఆయన రక్తంలో కడగబడినవని నీవు నమ్మితే నీ పాపములన్నింటినీ కూడా దేవుడు తీసివేస్తాడు. ఆమేన్. ఇప్పుడు విశ్వాసం వలన నీతిమంతుడు ఏం చేస్తాడట? బ్రతుకుతాడు. ఉన్నదా మీకు నమ్మకం? యేసుప్రభు పైన విశ్వాసం ఉన్నదా? నువ్వు నమ్ముతున్నావా యేసుప్రభుని? హల్లెలూయా. నువ్వు నమ్ముతలేవు కాబట్టే సంతోషము నీకు దూరం అయిపోయింది. ఆమేన్. నువ్వు ఎక్కడున్నావంటే పాస్ట్లో ఉన్నావు లేదా ఫ్యూచర్లో ఉన్నావు. ఈరోజు నీకు డబ్బులు లేకుండా కష్టాల్లో ఉన్నా, నేను అక్కడ ఇంతమంది చేత అవమానించబడ్డానని పాతది జ్ఞాపకం చేసుకొని నువ్వు ఇప్పుడు ఏమవుతున్నావంటే ప్రజెంట్లో దుఃఖపడుతూ ఉన్నావు. నీ పాతది లేకపోతే రేపటిది, రేపేం జరుగుతుందనే టెన్షన్. డబ్బులుంటే నేను ఇంత మంచిగా జీవిస్తుంటే డబ్బులు లేవనే టెన్షన్. నా జీవితంలో ఇవన్నీ జరగట్లేవనే టెన్షన్. ఆమేన్. నువ్వు ఇక్కడ ఉన్నా నీకు సంతోషం పోతుంది, నువ్వు పాత దాంట్లో ఉన్నా నీ సంతోషము పోతుంది. నువ్వు ఇప్పుడే జీవించాల దేవునిలో. ఆమేన్. ఇదే సమయము దేవునిలో ఆనందించడానికి. హల్లెలూయా. నువ్వు ఆనందించురా నాయనా అని దేవుడు నిన్ను బ్రతికించి ఈ దినం ఇస్తే, నువ్వు రేపటి దాని గురించి ఆలోచించి లేని దాని కొరకు ఆతురత పడి
ఉన్న దాంట్లో నీవు తృప్తిగా ఉండడం మర్చిపోతున్నావు. హల్లెలూయా. అందుకే మనము సంతోషానికి దూరం అయిపోతా ఉన్నాం. హల్లెలూయా. మరలా చెప్తున్నాను, మన దేవుడు ఎక్కడున్నాడు? ఆమేన్. ఎక్కడున్నాడు మన దేవుడు? ఇప్పుడు మనతో ఉన్నాడు. హల్లెలూయా. నీవు నడిస్తే దేవుడు నీతో నడుస్తాడు. హల్లెలూయా. నీ విశ్వాసం అది ఉండాలి. నువ్వెక్కడుంటే అక్కడ దేవుడు నీతో ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా. 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 దేవునిలో మనం అన్ని కూడా విశ్వాసము ద్వారా పొందుకుంటాము. హల్లెలూయా. ఇప్పుడు ఏటీఎంలో మనం వెళ్ళి డబ్బులు తీసుకోవాలంటే మరి కార్డో లేకపోతే కోడో మనం కొట్టి తీసుకుంటున్నాం కదా. ఇప్పుడు కార్డు పెట్టినప్పుడు డబ్బులు వస్తున్నాయి. ఆమేన్. ఇప్పుడు విశ్వాసాన్ని మనము వాడినప్పుడు పరలోకంలో నీ కొరకున్నవన్నీ నీవు తీసుకోగలుగుతావు. ఆమేన్. పాల్సన్, విశ్వాసము ద్వారా నీవేం చేస్తావు? అన్నీ కూడా పొందుకోగలుగుతావు. విశ్వాసం ద్వారా మనం అన్నీ పొందుకోగలుగుతాం. మరి దేవుని కలిగిన వాళ్ళం మనం ఎట్లుండాలా? మన లోపల ఎవరున్నారు? ఎంతమంది ఒప్పుకుంటారు నాలో దేవుడు ఉన్నాడని? దయమనమ్మా ఉన్నాడా? ఉంటే ఎట్లుండాలి? మనము ధైర్యంగా ఉండాలా. ప్రశ్న అడుగువానికి మంచి ఉత్తరం ఇచ్చే స్థితిలో ఉండాలంటే మనం నేర్చుకోవాలా. దేవుని సన్నిధిలో నింపబడాలా. హల్లెలూయా. అద్భుతములు చేసే దేవుడు నీతో ఉన్నాడు. ఆమేన్. భయపడద్దు, జడియొద్దు అని చెప్తున్నాడు వాక్యంలో. నీవు దేవుని ప్రేమిస్తే, దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటే దేవుడు నీతో కార్యములు చేయడానికి నడుస్తూ ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మీ విశ్వాసాన్ని బట్టి నేను చాలా సంగతులు మరి స్కిప్ చేయాల్సి వస్తున్నది. ఎవరు కూడా నేర్చుకోవట్లేరు. ఆమేన్. హల్లెలూయా. అందరం చప్పట్లు కొడదాం మరి ఒకసారి ప్రభు సన్నిధిలో. ఆమేన్. నీవు దేవుణ్ణి కలుసుకోవాలనుకుంటావు. నీవు దేవుణ్ణి కలుసుకోవాలనుకుంటావు. నీకు తెలుస్తుంది దేవుడు నిన్న రాత్రి శనివార ప్రార్థనలో పాస్టర్ అయ్య గారి ఇంట్లో ఉన్నాడు అని తెలిసింది మీకు. ఎప్పుడు? నిన్న. రేపు ఎక్కడుంటాడు? రేపు పలానా పాల్సన్ వాళ్ళ ఇంట్లో ఉంటాడు దేవుడు. నిన్నెక్కడున్నాడు? పాస్టర్ వాళ్ళ ఇంట్లో ఉన్నాడు. ఆమేన్. ఎలీషా పాస్టరో రమేష్ పాస్టరో మీ ఇష్టం, మీరు పిలిచే దాన్ని బట్టి. ఎవరింట్లో ఉన్నాడు? నిన్న పాస్టర్ వాళ్ళ ఇంట్లో ఉన్నాడు. రేపు ఎక్కడుంటాడు? పాల్సన్ వాళ్ళ ఇంట్లో ఉంటాడు. ఆమేన్. ఈరోజు నీవు దేవుని కొరకు వస్తున్నావు. నీవు పాస్టర్ వాళ్ళ ఇంటి దగ్గరకు పోయి వెతుకుతావా? పాల్సన్ వాళ్ళ ఇంట్లోకి పోయి వెతుకుతావా? చెప్పండి. ఈరోజు నీకు దేవుడు కావాలా? రేపు పాల్సన్ వాళ్ళ ఇంట్లో ఉంటాడు, నిన్న పాస్టర్ వాళ్ళ ఇంట్లో ఉన్నాడు. ఈరోజు నీకు దేవుడు కావాలి. ఎక్కడ వెతుకుతావు నీవు? చెప్పండి. చెప్పండి. నిన్నటి దగ్గర పోయి వెతుకుతావా? గంగవా, గంగవ్వ అంటున్నా, సత్య గంగవ్వ ఏమి నేర్చుకోండి. నేను అడుగుతుంది మీకు అర్థమవుతుంది కదా. మీరు నోరు విప్పకపోతే దేవుడు మిమ్మల్ని నింపడు. మీరు దీన్ని అల్కగా తీసుకుంటున్నారు. మీరు నోరు విప్పితే చాలు దేవుడు మీ సమస్యలన్నింటినీ దూరం చేస్తాడు. విగ్రహాల్లాగా కూర్చుంటున్నారు, మాకు వచ్చేది ఏందని. అట్లా కాదు. ప్రతి ఒక్కరు సంఘంలో దేవుని యొక్క ఆత్మ కార్యంలో పాలు పంచుకోవాలా. ఆమేన్. దేవుడు నిన్ను ఎక్కడున్నాడు? చెప్పండి. నిన్న ఎవరి ఇంట్లో ఉన్నాడు? రేపు ఎవరింట్లో ఉంటాడని విన్నాం. కమాన్. పాల్సన్ వాళ్ళ ఇంట్లో. నిన్న పడకల్లో ఉన్నాడు, రేపు చక్రంపల్లిలో ఉంటాడని చెప్తున్నాను. ఈరోజు నీకు దేవుడు అవసరం. ఎక్కడ వెతుకుతావు? నిన్నటి దగ్గరకు పోయి వెతుకుతావా? రేపటి దగ్గరకు పోయి వెతుకుతావా? రేపటిది దొరుకుతుందా నీకు ఈరోజు? నిన్నటిది దొరుకుతుందా నీకు ఈరోజు? ఇప్పుడు దేవుడు ఎక్కడున్నాడో నీకు అది కావాలా. ఆమేన్. నీకు నిజంగా అవసరమయ్యేది ఏది? ఇప్పుడు దేవుడు ఎక్కడున్నాడో అది కావాలా. ఆమేన్. గవర్నమెంట్లో ఆఫీసర్తో పని ఉంటే అది సర్పంచ్ కావచ్చు, ఈవో కావచ్చు, ఎవరైనా కావచ్చు. నిన్న అక్కడ ఉన్నాడు, ఇవాళ ఇక్కడ ఉన్నాడు. ఈరోజు నీకు అవసరం వచ్చింది. ఇప్పుడు నువ్వు ఎక్కడికి పోతావు? ఆయన ఈరోజు ఎక్కడున్నాడో తెలుసుకొని నీకు ఈరోజే అవసరము, ఇప్పుడే అవసరము, ఇప్పుడే దేవుడు మనతో ఉన్నాడు. నిన్న లేడు, రేపు లేడు. హల్లెలూయా. నీకు పనికొచ్చే దేవుడు ఎప్పుడున్నాడు? ఇప్పుడే ఉన్నాడు. నీకు అద్భుతం జరగాలంటే ఇప్పుడే జరగాల.
రేపు జరుగుతుందని భ్రమలో ఉండకండి. ఇప్పుడే దేవుని దగ్గరికి వచ్చిన టైం పడుతుందిలే, నెల రోజులు అనుకోకండి. దేవుడు కళ్ళు మూసి కళ్ళు తెరిసే లోపే మనకు అద్భుతాలు చేసే దేవుడు. ఆమెన్. మన విశ్వాసాన్ని మనము పెంచుకుందాం. ఆమెన్. విశ్వాసంలో కార్యములు చేద్దాం, మనం కార్యములు చూద్దాం. ఎంతమందికి అర్థమవుతుంది ఈ మాటలు? హల్లెలూయా, 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 హల్లెలూయా. సంఘం అంతా కూడా ఈ యొక్క విశ్వాసంలో బలం పొందుకోవాలా. డ్రామాటిక్గా నటన జీవితం, ప్రార్థనకు వచ్చిన నటన, ఉపవాస ప్రార్థనకు వచ్చిన నటన. ఏదో అనుకుంటారు, ఏదో భ్రమలో ఉండి నేను వచ్చిన ప్రార్థనకి ఇక దేవుడు మెచ్చుకున్నాడు అనుకుంటారు. కాదు, మనం వెతుకుతూనే ఉండాలి. ఆయన దొరికేదాకా ఆయనను వెంబడిస్తూనే ఉండాలి. హల్లెలూయా. వెతకండి దొరుకుతుంది అంటున్నాడు దేవుడు. దొరికేదాకా వెతకాల మనం. ఆమెన్. ఎట్లా మనకు దొరకడో దేవుడని రోషం కలిగి పట్టుదలతోని ఒక పౌరుషంతో దేవుణ్ణి మనం కొలవాలా. ఆమెన్. ఎంతమంది ఉన్నారు అట్లా? అలవాటు అయిపోయారు మీరు బాగా, పాకురు బండల్లాగా. నెల రోజులు ఉంటుంది ఉజ్జీవం, తర్వాత చల్లబడిపోతాం. మళ్ళీ ఎవడో ఒకడు వచ్చి ఇంత నిప్పులేసి మళ్ళీ అగ్గి చేసి మళ్ళీ మంట చేసేదాకా మనం అగ్నిగా చూస్తున్నాడు. ఇశ్రాయేలు, ఏశావు, యాకోబు. ఆమెన్. హల్లెలూయా. ఇశ్రాయేల్ ఏమైనాడు? అగ్నిగా ఉంటున్నాడు. గొప్ప మంటగా యాకోబును చూస్తూ ఉన్నాం మనం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మీకు అర్థమవుతుందా మనం ఎట్లా బ్రతుకుతున్నాం? విశ్వాసం. ఏ రోజైతే నీవు దేవుని మీద ఉన్న విశ్వాసం కోల్పోతావో ఆ రోజు నీవు చచ్చిపోతావు. పక్కలకు చెప్పండి, నువ్వు ఏ రోజు దేవుని నమ్మడం మానేస్తావో ఆ రోజే నువ్వు చచ్చిపోతావు. చచ్చిపోతావంటే శరీరంలో కాదు, ఆత్మలో. ఆమెన్. ఆత్మీయ స్థితిలో నీవు చచ్చిపోతావని చెప్పండి. ఎందుకు? ఇదేమన్నా గొప్ప మర్మం చెప్తున్నానా నేను? నీతిమంతుడు దేంతో బ్రతుకుతాడట? విశ్వాసంతో. నువ్వు విశ్వాసమే నీ లోపల నుంచి తీసివేస్తే నువ్వు బ్రతుకుతావా, చస్తావా? అయిపోయింది. డబ్బులు అవసరం రాగానే విశ్వాసం చచ్చిపోతుంది. రోగం రాగానే విశ్వాసము చచ్చిపోతుంది. అసలు నువ్వు బ్రతికేదే దీంతోనంటే దాన్నే మనం ఏం చేస్తున్నాం? చంపేసుకుంటున్నాం. హల్లెలూయా. ఎందుకు చంపేస్తున్నామంటే విశ్వాసములో నిలబడి పోరాటం చేయలేకపోతున్నాం. హల్లెలూయా. మీ విశ్వాసమునకు ఏమేం చేయాలంట? క్రియలు జత చేసుకోవాలా. ఆమెన్. విశ్వాసము బలంగా ఉండాలా. విశ్వాసము సన్నగిల్లిపోవద్దు. విశ్వాసము ఒంటరిగా అసలే ఉండకూడదు. విశ్వాసానికి క్రియల్ని నువ్వేం చేయాలా? జత చేసుకోవాలా. ఆమెన్. హల్లెలూయా. ఉన్నారా ఇక్కడనే? ముగించుకుందామా? వింటారా ఇంకా? హల్లెలూయా. మనం చాలా పత్రికల్లో చూస్తున్నాం, యాకోబులో చూస్తున్నాం, పేతురులో చూస్తున్నాం విశ్వాసం యొక్క కార్యములు. ఈ విశ్వాసము ఒంటరిగా ఉంటే ఏమవుతుందంట? చచ్చిపోతుందంట. హల్లెలూయా. విశ్వాసము ఒంటరిగా అయితే ఏమవుతుంది చెప్పండి? మీకు అర్థమయ్యే భాషలో యాకోబులో చదువుకోండి. విశ్వాసము ఒంటరి అయి మృతమైనది అవుతుంది, చచ్చిపోయింది అవుతుంది. హల్లెలూయా. ఈ విశ్వాసము ఒంటరి అయి ఏమవుతుందంట? ఇది ఫేత్. విశ్వాసం. హల్లెలూయా. ఈ విశ్వాసము ఒంటరి అయి చచ్చిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. తీసారా? చదువుతారా? చదవండి. 17వ వచనం చూడండి. యాకోబులో 2వ అధ్యాయం 17వ వచనం నేను చదువుతున్నాను. అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. ఆమెన్. శరవా, ఎంత భయం లేదమ్మా మనకి. ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నామమ్మా, ఎంత దుర్మార్గం చూపిస్తున్నాం మనము. ఇవి మీకు చాలా విలువైనవి. నేను నమ్ముతున్నానని నువ్వు మా ఇంటి దాకా నడుచుకుంటూ వచ్చినా లాభం లేదు. నీ విశ్వాసం ఒకటి ఉంటే చచ్చిపోతావు.
నాకు విశ్వాసం ఉంది, నేను ప్రార్థన కురుకుతా అంటే కూడా పని చేయదు. ఆ విశ్వాసం ఒంటరిగా ఉండకుండా చూసుకోవాలి. విశ్వాసము ఒంటరిగా ఉండకుండా చూసుకోవాలి. పాల్సన్, చర్చికి వస్తున్నాం, విశ్వాసం ఉన్నది మంచిదే, కానీ ఆ విశ్వాసం ఒంటరిగా ఉండకూడదు. ఆ విశ్వాసానికి కొన్ని క్రియలు ఉండాలా. ఆ మాటలు చెప్తుంటే నిద్ర ఎట్లా వస్తుందమ్మా శారమ్మ? దయ్యం అది. మీరు జయించాల విశ్వాసంలో. విశ్వాసంతో. విశ్వాసం అంటే మామూలుగా అనుకుంటున్నారా? అన్నీ కూడా విశ్వాసం మీదనే ఆధారపడ్డాయి. నీ బ్రతుకంతా కూడా దేవునిలో, నువ్వు యేసుక్రీస్తులో ఉండాలంటేనే పునాది విశ్వాసం. ఆమెన్. పునాది ఏంటిది? విశ్వాసం. అంత నమ్మకం మీదనే ఆధారపడ్డది మన జీవితం. అటువంటి విశ్వాసం గురించి వింటున్నాం మనం. ఈరోజు నువ్వు సరిగ్గా వినకపోతే రేపు నువ్వు సరిగ్గా ఉండవు. ఆమెన్. ఆ నూనె ప్యాకెట్లు మనం కొనుక్కుంటాం కదా, ఆయిల్ ప్యాకెట్స్, వంట నూనెలు. ఆ ప్యాకెట్ కంపెనీలో సరిగ్గా మరి మూయకపోతే, అది ప్యాకింగ్ సరిగ్గా లేకపోతే బయటకు వస్తే ఏమవుతుంది? అంతా కారిపోతుంది. ఇప్పుడు మీరు ఇక్కడ సరిగ్గా నేర్చుకోకపోతే బయటకు పోయి పాడైపోతారు మీరు. హల్లెలూయా. మిమ్మల్ని ఎవ్వడు ఇష్టపడడు. మీరు సరిగ్గా వాక్యం చేత నింపబడకపోతే ప్రతి ఒక్క మనిషి మీ మీద అపహాస్యం చేస్తాడు. హల్లెలూయా. మీకు వాక్యం తెలవాలని ఇవన్నీ చెప్తున్నాను. మాకేమైంది, వయసు అయిపోయింది, ఇప్పుడు మాకెందుకు అనుకోకండి. వాక్యం తెలవాలా. మీ విశ్వాసము బలంగా ఉన్న మీ విశ్వాసము, దానికి క్రియలు లేకపోతే అదేంటిది? చచ్చింది దాంతో సమానం. చచ్చిపోతుంది అన్నట్టు. విశ్వాసం చచ్చిపోయిన తర్వాత నువ్వు బ్రతుకుతావా, సస్తావా? విశ్వాసం లేకపోతే పాల్సన్, విశ్వాసం లేకపోతే బ్రతుకుతామా, సస్తామా? చచ్చిపోతాం. నీతిమంతుడు ఎట్లా బ్రతుకుతాడు? విశ్వాసం మూలంగా. నీకు విశ్వాసమే లేకపోతే నువ్వు బ్రతకలేవు. అంటే నువ్వు నీతిని కోల్పోతావు. నీతిని పోగొట్టుకున్నాడంతా నరకంలో వేయబడతారు. హల్లెలూయా. అమ్మ, మీరు చాలా జాగ్రత్తగా వినండి. విశ్వాసం ఏమవుతుందట? క్రియలు కలిగి ఉండాలా. ఆమెన్. 10వ వచనం చూడండి. మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెళ్ళండి, చలి కాచుకునుడి, తృప్తి పొందుడని చెప్పినడలా ఏమి ప్రయోజనం? అయ్యా, నాకు అప్పు ఉన్నదంటే వచ్చిర్రనుకో, అవునా సరే మంచిగా కష్టపడి అప్పు తీర్చుకోండి అని చెప్తే మన లాభమా? ఒక 10 రూపాయలు ఇచ్చి, ఇదిగో ఇది నీ అప్పులో ఇది ఒకటి నీకు ఉపయోగపడుతుంది, ఇది కట్టుకో అంటే లాభమా? చెప్పండి, చెప్పండి మీరే. మనకి చల్లగా చలి పెడుతుంది, మంచిగా ఎచ్చగా వండుకో అంటే లాభమా? ఒక దుప్పటిస్తే లాభమా? నాకు విశ్వాసం ఉన్నదంటే పని చేయదు, క్రియలు కనిపించాలా. అయ్యా, నువ్వు వెచ్చగుండు, మంచి మాటలు ఎప్పుడు కాదు, వెచ్చగుండాలంటే నువ్వు వానికి ఏమి ఇవ్వాలంటుంది? ఒక గొంగడో, దుప్పటో, బ్లాంకెటో ఇవ్వాలా. ఆమెన్. ఇచ్చినప్పుడు వాడు వెచ్చగుంటాడు, ఊరికేనే ఉంటాడా? ఆమెన్. అప్పు సమస్యలు ఉన్న వాళ్ళకి మనం ఏమి ఎంకరేజ్ చేయకుండా, హెల్ప్ చేయకుండా, అప్పు సమస్యలు తీర్చుకో, మంచిగా సెటిల్గా అంటే నడుస్తుందా? అదేమన్నా పని చేసినట్ట? నువ్వు నిలబడాలా. ఆమెన్. క్రియలు కనిపించాలా నీకు, నీ క్రియలు కనిపించాలా. నీకు ఎక్కువగా ఉన్న డబ్బులు ఇచ్చేసేయాలా. హల్లెలూయా. ఉన్నారా ఇట్లా ఎవరన్నా? ఉన్నా బ్యాంకులలో ఉన్నా కానీ ఇయ్యరు. అదొక దరిద్రం. బ్యాంకులలో డబ్బులు ఉంటాయి, సచ్చితోడు సావంగా కూడా ఇయ్యరు. వాడి దగ్గర మళ్ళీ డబ్బులు ఉడతాయో పుట్టాయో అనుకుంటారు. వీళ్ళేదో డబ్బులు సంపాదించినట్టు. ఆమెన్. హల్లెలూయా. దేవుడు ఆరోగ్యం ఇవ్వకపోతే ఎట్లా సంపాదిస్తాం మనం? ఈ బుద్ధి పోగొట్టుకోవాలి ఈ సంఘంలో. ఇతరులు మనం కూడా అందరిలాగా అనుకుంటారు, మనం అందరిలాగా కాదు. మనం విశ్వాసంలో క్రియలు కలిగి ఉండాలా. ఆమెన్. హల్లెలూయా. హల్లెలూయా. ఏం కలిగి ఉండాలా? సురేష్ చెప్తాడు, నీకు చలి పెడుతుందని చెప్పి రే ఎచ్చగా వండుకోరా అని నేను అన్నా అనుకో, నీకు కోపం రాదా? నాకు చలి పెడుతుంది, ఎచ్చగా వండుకోమని చెప్పేటోడే ఉన్నాడు కానీ ఒక దుప్పటి తెచ్చేటోడు లేడని కూడా అదే చెప్తున్నాడు. అందుకే విశ్వాసం ఉన్నదని చెప్తే కాదు, క్రియలు కూడా మనలో ఉండాలా. దయమనమ్మా, ఇక్కడ ఒక సేవకుడు ఉన్నాడు, మీ కొరకే వాక్యం బోధిస్తూ ఉన్నాడు. ఆమెన్. హల్లెలూయా. ఈ లోకంలో ప్రతి వ్యర్థమైనది వెతుకుతున్నారు. ఈరోజు మంచి స్థితిలో మంచి వాక్యం వినాల్సింది ఉండే. ప్రభు చిత్తం అయితే మనము గుర్తు చేయండి.
23కున్న మంత్లీ మీటింగ్లో వాక్యం విందాం. ఆమెన్. ఈ చిన్న విషయం మాట్లాడేసరికి సమయం అంతా మనం పోగొట్టుకుంటున్నాం. హల్లెలూయా. అయినను మీకు ఇది అవసరమని నేను ఆత్మలో తలంచుతున్నాను. ఈ మాత్రం కూడా మనకు తెలిసి ఉండాలి. విశ్వాసం అన్నిటికీ మూలమైంది. నమ్ముతున్నావా? కొందరు అంటారు, అన్న నువ్వు చెప్పింది నేను నమ్ముతున్నానని టైపింగ్ చేస్తారు. ఐ ట్రస్ట్ యూ అంటారు. వాళ్ళు దేవుని నమ్ముతున్నాను కూడా అన్నారు. అన్న నువ్వు చెప్పిన మాట నేను నమ్ముతున్నా అంటారు. నమ్మకమే మన సంబంధాలకు బలమునిచ్చేది. ఆమెన్. ఒకరి మధ్య ఒకరికి ఒక రిలేషన్షిప్ ఏర్పడాలంటే ఏముండాలి? ముందు నమ్మకం ఉండాలి. అలాగే దేవుని మీద నమ్మకం ఉండాలంటే దేవుని మాటలు వింటే వచ్చే విశ్వాసం మనము కలిగి ఉండాలి. హల్లెలూయా. విశ్వాసం ఒకటే ఉంటే ఇదేమవుతుంది చెప్పండి? విశ్వాసం ఒకటే ఉంటే ఇదేమవుతుంది? ఒంటరి అయి చనిపోతుంది. హల్లెలూయా. పక్కలకు చెప్పండి, విశ్వాసం ఉన్నదని ఎగిరిపడకని చెప్పు. విశ్వాసం ఉన్నదని స్టైల్ కొట్టకని చెప్పండి. నేను బలమైన విశ్వాసం 10 గంటల కంటే 9 గంటలకే వస్తా అనేటోళ్ళందరూ కూడా గర్వించటోలే. ఆమెన్. నువ్వు ఎవరి కోసం వస్తున్నావు? దేవుని కొరకు వస్తున్నావు. ఆమెన్. పక్కోళ్ళని పోల్చుకొని వాళ్ళు 11 ఎంగొచ్చారు, నేను 9 ఎంగొచ్చినా నేనే గ్రేట్ అనుకున్నావంటే నువ్వు దయ్యం బిడ్డవే. హల్లెలూయా. సో విశ్వాసంలో ఏముండాలట? ఫస్ట్ది చెప్తారా? పేతురు పత్రిక తీయండి. ఈ క్రియలన్నీ కూడా అక్కడ మనం చాలాసార్లు చదువుకున్నాం. విశ్వాసం యొక్క నమ్మకం అంటే మనం చూస్తున్నాం. 1వ అధ్యాయం 2వ పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయంలో 5వ వచనం చూడండి. అయితే చదవండి. ఇదంతా విశ్వాసం గురించి వింటున్నాం కాబట్టి, విశ్వాసం ఒకటే ఉంటే చచ్చిపోతాం కాబట్టి విశ్వాసానికి క్రియలు జోడి చేసుకోవాలా. ఆమెన్. ఆ హేతువు చేతనే. ఏ హేతువు? మనకిప్పుడు అర్థమైన కాంటెక్స్ట్లో మన విశ్వాసం ఒకటి ఉంటే చచ్చిపోతుంది కాబట్టి మన విశ్వాసంలో ఏముండాలట? మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణము. ఆమెన్. మొట్టమొదటిది ఏంటిది? సద్గుణం. చెప్పండి, మీ విశ్వాసంలో మంచి గుణం ఉందేమో అడగండి. విశ్వాసం ఉంచుతున్నా, నీకు మంచి గుణం ఉన్నదే? వాళ్ళ మీద ఇళ్ళ మీద చాడీలు చెప్తున్నావు. ఇంటికాడ కూర్చుంటారు. ఇప్పుడు నేను అప్పుడప్పుడు దయమనముల సందులకు పోతే వాళ్ళు ఏం చేస్తారు? గంగ వాళ్ళందరూ ఒక దగ్గర 3-4 కూర్చుంటారు. ఏం మాట్లాడతారో నాకు తెలియదు కానీ గంటలు కూర్చుంటారు. ఆ టైంలో ఏమవుతుంది? ఉల్లాసం ఆగకుండా ఇళ్ళ మీద ముచ్చట్లు వస్తూనే ఉంటాయి. అది మంచి గుణమా? అది మంచి గుణము కాదు. నీ విశ్వాసం ఉంటే సరిపోదు, నీకు మంచి గుణం కూడా ఉండాలా. ఆమెన్. ఉన్నదా మీ విశ్వాసంలో? విశ్వాసం ఉంచే వాళ్ళకు మంచి గుణం చెక్ చేసుకోండి. మరి ఈ మంచి గుణం ఉంటే ఏమైపోతాం మనం? మంచి గుణం ఉంటే ఏమైపోతాం? విశ్వాసానికి బలం వస్తుంది. హల్లెలూయా. విశ్వాసానికి ఏమొస్తుంది? ఇప్పుడు ఈ సద్గుణంలో ఏముండాలట? ఆశ నిగ్రహమా? సద్గుణం నందు జ్ఞానం ఉండాలా. ఏముండాలి? జ్ఞానము. ఆమెన్. ఏముండాలి? జ్ఞానము. నాకు విశ్వాసం ఉన్నది, నాకు సద్గుణం ఉన్నది అని చెప్పేసి ఎవడిని పడితే వాడి దగ్గరకు పోయి, ఒరేయ్ నువ్వు పూజిస్తుంది తప్పురా, యేసుప్రభు నిజమైనడు రా, చర్చికత్తేనే నువ్వు బతుకుతావని చేతి పట్టుకొని గుంజుకత్తే అది జ్ఞానం ఉన్నట్ట? విశ్వాసం ఉన్న వాళ్ళకి ఏముండాలా? జ్ఞానం కూడా ఉండాలా. విశ్వాసం ఉన్న వాళ్ళకి మంచి గుణం ఉండాలా. ఎవరిని తక్కువ చేయొద్దు. ఇతర మతములను గురించి మనము మాట్లాడే అవసరత లేదు. ఆమెన్. నీ త్రోవలో నువ్వు వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ అవ్వడం చాలా తక్కువ. పక్కోళ్ళ త్రోవలో అడుగు పెట్టినప్పుడు ఏమవుతాయి? యాక్సిడెంట్లు అవుతాయి. ఆమెన్. నీ త్రోవలో నువ్వు వెళ్తున్నప్పుడు నువ్వే రాజువు. పక్కోళ్ళ త్రోవలో ఎంటర్ అయినావంటే బూజు అయిపోతావు. హల్లెలూయా. అందుకనే ఎవరి పని వాళ్ళు జాగ్రత్తగా చేసుకోవాలి. దీనికి ఏం కావాలి? జ్ఞానము కావాలి. ఆమెన్. విశ్వాసం ఉంచుతున్నా, నేను యేసు ప్రభువుని నమ్మిన అన్నటోళ్ళందరికీ ఏముండాలి?
జ్ఞానం ఉండాలా, సద్గుణం ఉండాలి. ఆమేన్. చెప్పండి, పక్కలకు చెప్పండి, జ్ఞానం ఉండాలి మనకని చెప్పండి. చర్చ్కి వస్తున్నాం కదా, జ్ఞానం ఉండాలి మనకి, సద్గుణం ఉండాలా, మంచి గుణం ఉండాలా, మంచి గుణం మంచి జ్ఞానం ఉండాలి. ఆమేన్. జ్ఞానంతో పాటు జ్ఞానంలో ఏముండాలట చెప్పండి? ఆశా నిగ్రహము. హల్లెలూయా. ఆశా నిగ్రహం ఉండాలా, కోరికల్ని నిగ్రహించుకోవాలా, కట్ చేసుకోవాలా. హల్లెలూయా. చిన్న ఉదాహరణ చెప్తాను. చప్పుడు ఎందుకు చేస్తున్నారు? ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఉన్నారా ఇక్కడనే? సమయం అయిపోయిందంటారా? ఆశా నిగ్రహం అంటే కోరికల్ని కట్ చేసుకొని బ్రతకాల. ఉపవాసం ఉన్న రోజే నీకు మంచిగా అన్నం తినాలనిపిస్తుంది. అనిపిస్తుందా? ప్రార్థన చేద్దామనగానే మంచిగా నిద్ర వస్తుంది. వస్తుందా రాదా? జాన్, ఫోన్లో ఆడుతున్నావా? ఎక్కడన్నా ఏమన్నా చేయండి, ఈ మాటలు మాత్రం మీ హృదయంలో నాటబడకపోతే మీరు గాలికి రేపబడే పొట్టులాగానే ఉంటారు. మీ విశ్వాసం స్థిరమైందిగా ఉండదు. ఈరోజు నేను లోపల బాధపడతా ఉన్నా, జాన్, లీన, ప్రియాంక సండే మిస్ అయిపోతున్నారని. ప్రభు కృప చూపాడు మీకు. నేను లోపల బాధపడ్డాను. ప్రభువా, వాళ్ళకి జ్ఞానం దయచేయి. దేవుని సన్నిధి, సహవాసం, సంఘంతో కలుసుకోవడం అంటే తిరిగి బలం పొందడమే, మనం ఉజ్జీవం పొందుకోవడమే, రీఛార్జ్ అవ్వడమే. సంఘంతో ప్రతి సండే మనం కలుసుకోవడం. ఆమేన్. అందులో ఎవరు మిస్ అవ్వకూడదు. ఆశ నిగ్రహం అంటే మనం ఇక్కడ మీటింగ్ రోజు వంట చేసుకుంటాం. ఒక్కొక్కసారి వెజ్, ఒక్కొక్కసారి నాన్ వెజ్ జరుగుతుంది. ఇక్కడ సడన్గా నీకు ఒక ముక్క తక్కువ పడ్డది అనుకుందాం, చికెన్ ముక్క. ఇక మనకు కోపం వస్తుంది, కావాలని నాకు ఇట్లా చేసిరని. ఆమేన్. రాత్రికి నాన్ వెజ్ అండిన రోజు కొంత వంట మిగిలింది అనుకుందాం, ఇక నాకు పంపించలేరు, అదంతా ఓల్ తిన్నారు. ఆమేన్. ఇవన్నీ ఆశలు 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 నిగ్రహించుకోవాలా. హల్లెలూయా. ఇంకా కొందరు ఉంటారు, నాకు ఆమె కంటే మంచిగా ప్రార్థన చేస్తుంది, ఆమె కంటే పెద్ద ప్రార్థన చేస్తుంది, నాకు ప్రార్థన చేయమని ఇయ్యలే. వాళ్ళకిచ్చాడు, ఊకాళ్ళకే ఇస్తున్నాడు ప్రార్థన. ఆశా నిగ్రహం లేదు. కోరిక ఉంటుంది మన గొప్ప గొప్ప గొప్ప. ఆమేన్. గొప్పగా ఉండేవాడు కాళ్ళు గడగలట ఇతరులై. హల్లెలూయా. నేను గొప్పగా ఉండాలంటే నేను తగ్గించుకోవాలా. హల్లెలూయా. అందుకే మీరు వింటే మీరు బ్రతుకుతారన్న ఆశతోని ఈ మాటలన్నీ నేర్పించడం జరుగుతున్నది. మీకు ఉదాహరణ చెప్తున్నా. ఆశ నిగ్రహం అంటే అది ప్రార్థన చేయాలంటే టీవీ పెట్టుకుంటాం, గంటలు గంటలు టైం అయిపోతుంది. ఆమేన్. ఈ దినం సాయమ్మ కనిపిస్తలేదు. రాత్రి చెప్పినాం రమ్మని, తెలియదు వాళ్ళకి. ఎందుకు చెప్తామా? ఎవరి లాభంకి వాళ్ళు, ఎవరి క్షేమంకి వాళ్ళు దేవుని సన్నిధిలో ఉండాలి. ఆమేన్. సేవకునిగా ఎవరి మీద అయ్యో అవునా అయితే ఇంటికాడ ఉండు అని అనడానికి లేదు, ఇంటి దగ్గర ఉండని చెప్పడానికి లేదు. రోగం వచ్చినోడు ఇంట్లుంటే నడుస్తుందా? డాక్టర్ దగ్గరకు పోవాలనా? సాత కాకపోయినా డాక్టర్ దగ్గరకు పోతారు, అంబులెన్స్లో అయినా పోతారు. విశ్వాసం ఉన్నోడు దేవుని దగ్గర రావాలన్నా వద్దా? కుంటుకుంటైనా రావాలా. హల్లెలూయా. కష్టమున్నా రావాలా, బాధ ఉన్నా రావాలా. దేవుని సన్నిధిలో మనం ఎంకరేజ్ అవుతూ ఉంటాం. ఆమేన్. ఇప్పుడు చెప్పండి, ఆశా నిగ్రహం ఉండాలా మన విశ్వాసంలో. ఆమేన్. హల్లెలూయా. నేను దినం జగిత్యాల పోయినాం. నేను తిన్నది నా కడుపు నిండింది, వాడి కడుపు నిండలేదు. పాప వాడు ఆశా నిగ్రహం చేసుకొని మళ్ళీ ఆర్డర్ చేసుకోకుండా అట్లనే వచ్చేసిండు నీళ్ళు తాగి. ఆమేన్. ఆశా నిగ్రహం ఉండాలా, కంట్రోలింగ్ అనేది ఉండాలా మనకి. నాకు కడుపు నిండలేదే అంటున్నాడు, నేను కూడా ఎంకరేజ్ చేయలే. కడుపు నిండకపోతే ఏం సావం మనం. ఆమేన్. తిన్నాం కొంచెం, ఇంకొక 2 గంటలు అయిన తర్వాత, ఇంకొక గంట 2 గంటల ప్రయాణం అయిన తర్వాత ఇంకొక స్టాప్ వస్తుంది, ఆడ తినొచ్చు అన్నాను. ఆమేన్. సురేష్ కొరకు సపోర్ట్లు కొడదాం అందరం కూడా. దూరం ఉంటే తెలియదు, కలిసి తిరిగితే తెలుస్తుంది ఎవరు ఎట్లుంటారు అన్నది. ఆమేన్. హల్లెలూయా. అందుకే అన్న వస్త్రములు మాత్రమే మన శరీరానికి ఇవ్వాలా. ఏది ఎక్కువ ఇచ్చినా ఈ శరీరం మన మాట వినదు. ఆమేన్. నువ్వు బంగారం ఇచ్చి అలంకరించుకున్నా నిన్ను మోసం చేసి చివరికి నిన్ను ఏం చేస్తుంది? నరకంలో పడేస్తుంది. నువ్వు తిండి పెట్టి, ఎక్కువ తిండి పెట్టి దాన్ని అపురూపంగా చూసుకున్నా నువ్వు ప్రార్థన లేకుండా చేసేసి నిన్ను పరిగెత్తనీయకుండా చేస్తుంది, నరకంలో పడేస్తుంది. ఆమేన్. హల్లెలూయా.
మనకు బట్టల యందు, బంగారం నందు, ఆభరణల యందు, దేని యందు అలంకారంలో మనస్సు ఉండొద్దు, కానీ మనము వాక్యంలో ఎదిగేదానికి మనం ఆశా నిగ్రహం అనేది ఉపయోగపడుతుంది. ఆమెన్. అన్ని ఆశా నిగ్రహంతో పనిచేస్తాయి. నలుగుట్లో నేనే గొప్పననే స్వభావం కూడా ఆశా నిగ్రహం ఉంటే పోతుంది. హల్లెలూయా. నిన్ను ఒకడు ఇక్కడ విలాలన్న ఆశ కూడా వెళ్ళిపోతుంది. హల్లెలూయా. నిన్ను దేవుడు నడిపించాల, మనుషులు కాదు. ఆశ నిగ్రహం తర్వాత విశ్వాసంలో ఏముండాలి? సహనం. ఒకటే రోజుల అన్ని పనులు అయిపోవాలనుకుంటారు. హల్లెలూయా. ఇంకెప్పుడు అనే ప్రశ్న వస్తుంది. కిన్నేళ్ళు అవుతుంది, ఇంకెప్పుడు. కానీ దేవుడు చేసే కార్యం కొరకు మనం ఎదురు చూడాల. హబక్కూకు గ్రంథములో 2వ అధ్యాయంలో 2వ వచనం నుండి 3వ వచనంలో వింటున్నాం. అది ఆలస్యంగా వచ్చినను దాని కొరకు మనం ఏం చేయాలా? కనిపెట్టుకోవాలా. హబక్కూకు తీయడానికి కూడా వస్తలేదు కొందరికి. చదవండి ఏమనున్నది? సహనము, ఓర్పు, దీర్ఘశాంతము, ఇవన్నీ దీంట్లోనే వస్తున్నాయి. సహనం ఉండాలా, ఓర్చుకోవాలా, భరించాలా. ఆమెన్. పక్కకున్నలకు చెప్పండి, భూమికి ఉన్నంత ఓర్పు ఉండాలి మనకని చెప్పండి. అది మంచోళ్ళను, చెడ్డోళ్ళని, ఉంచడాన్ని, నడచడాన్ని, పాపం చేస్తాన్ని అందరినీ భరిస్తూనే ఉన్నది. హల్లెలూయా. భూమికి ఉన్నంత ఓర్పు ఉండాలి మనకి. మా సార్ చెప్పేటోడు కాబట్టి ఆ మాట నేను చెప్తున్నాను. సహనం ఉండాలా, సంవత్సరం, 2 సంవత్సరాలు, 10 సంవత్సరాలు అయినా పర్వాలేదు, ఓర్చుకోవాలా దేవుని సన్నిధిలో. ఆమెన్. మంచి విషయంలో ఓర్చుకోవాలా, చెడ్డ విషయంలో ఒక్క నిమిషం కూడా ఓర్చుకోవద్దు. యు షుడ్ నాట్ టాలరేట్ డెమోనిక్ థింగ్స్. దయ్యం చేసే క్రియలు ఒక్క నిమిషం కూడా ఓర్చుకోవద్దు. మంచిది జరగడానికి ఓర్పు తన కార్యం చేయడానికి అవకాశం ఇవ్వాలి మనం. ఆమెన్. ఓర్చుకుంటే మంచి పని జరుగుతుందా, చెడ్డ పని జరుగుతుందా? కోపం రాగానే విడాకులు అన్నారు అనుకుందాం. పాపం, కోపం రోజు వస్తుంది. హల్లెలూయా. విడాకులు అంటే ఏమైపోతుంది? కుటుంబం నష్టపోతుంది. ఓర్చుకొని ఉంటే మంచిగా బిడ్డల్ని కంటారు, తర్వాత ఒక కుటుంబంగా కట్టబడతారు, సంతోషం ఉంటుంది. ఆమెన్. దేవుని సన్నిధిలో కూడా మనకు ఓర్పు అనేది ఉండాలి. పక్కలకు చెప్పండి, సహనం ఉందా? దేవుని నమ్ముతున్నావు కదా, విశ్వాసం ఉంచిన నీకు ఓర్చుకునే స్వభావం ఉందా అని అడగండి. ఓర్చుకుంటారా మీరు? ఒక్కరోజు పాస్టర్ ఫోన్ చేయకపోతే కింద మీద అయిపోతారు, నన్ను ప్రార్థనకు విలలేరు. ఒక్కరోజు ప్రార్థన మిస్ కాగానే ఇక జీవితం అంతా నష్టమైనామనుకుంటారు. దేవుని చిత్తం అయితే ఆ ప్రార్థనలు ఉంటానని సర్దుకోరు. దేవునికి ఇష్టం లేదేమో నేను ఉండు, అందుకే నాకు ఫోన్ రాలేదు అనుకుంటారా? అనుకోరు. దేవుని గురిగా పెట్టుకుంటారా? పెట్టుకోరు. మనుషులనే చూస్తారు, కావాలనే చెప్పలేరు. వాళ్ళు నాతో మాట్లాడారు, వాళ్ళు నా మీద దొడ్డు పెట్టుకున్నారు, అందుకే నాకు చెప్పరు అనుకుంటాం మనం. హల్లెలూయా. మనం ఎవరి మీద గురి పెట్టుకోవాలా? మన కన్నులు దేవుని మీదనే పెట్టుకోవాలా. ఫోన్ చేయలేడంటే దేవుని చిత్తం కాలేదనుకోవాలా. ఆమెన్. మనుషులు కావాలని చేయకపోయినా నువ్వెవరిని చూడాలా? దేవునే చూడాలా. ఆమెన్. ఇదేంటిది? సహనం. ఓర్చుకునే వాళ్ళు యేసు ప్రభు మీద ఉంసిర్రు, కానీ యేసు ప్రభు కన్నులు ఎదుట ఎవరిని పెట్టుకున్నాడట? దేవుణ్ణి పెట్టుకున్నాడు. హల్లెలూయా. యేసు ప్రభుని పాపి అన్నారు, గల్ల పట్టుకొని కొట్టిండా? కొట్టలేడు. ఆయన కొట్టుంటే ఇంకా వేరే పంచాదులు ఉంటుండే. శిలువ మరణం టైంకు జరగకనే పోతుండే. శిలువ మరణం జరుగుతుండేనా? జరగకపో. ఓర్చుకోవాలి మనం. ఆమెన్. కష్టాలు వస్తాయి, కానీ మనం ఏం చేయాలి? వాటిని విశ్వాసం చేత జయించాలి. విశ్వాసం అంటే ఒకటేనా? క్రియలు ఉన్నాయి అందులో. ఓర్పు చేత జయించాలి, సహనం ఉండాలి. సహనమునందు భక్తి. భక్తి ఉన్నదా అంటే నాకు ఉన్నది భక్తి, నేను ప్రతి ప్రార్థనకు వస్తా అంటారు. నువ్వు ప్రార్థనకు వస్తే భక్తి ఉన్నట్లా? ఇక్కడ వచ్చి నువ్వేం వింటున్నావో అది నేర్చుకుంటే నువ్వు భక్తి పరుడు. ఆమెన్. గొడవలు పెట్టుకోవద్దని వింటావు ఇక్కడికి వచ్చి. ఇంటికి వెళ్ళి గొడవ పెట్టుకుంటే నువ్వు భక్తి పరుడవా? చెప్పండి. నీ భక్తి సున్నా అయిపోతుంది. నీ భక్తి అంతా వ్యర్థమైన భక్తి అవుతుంది. హల్లెలూయా. భక్తి అంటే చర్చికి రావడం కాదు. భక్తి అంటే చర్చికి రావడం కాదు. చెప్పండి, భక్తి అంటే చర్చికి రావడం కాదని చెప్పండి. యు గెట్ అప్ ఫ్రమ్ దేర్, యు గో టేక్ యువర్ సీట్స్, గెట్ అప్ ఫ్రమ్ దేర్, యు బోత్. యు షుడ్ నో దిస్. ఆమెన్. హల్లెలూయా. భక్తి అంటే చెప్పండి,
భక్తి అంటే చర్చికి రావడం కాదు, చర్చిలో ఏం వింటున్నామో దాన్ని విన్నదాని ప్రకారంగా జీవించడమే నిజమైన భక్తి. ఆమేన్. నిజమైన భక్తి దేవుని ఎదుట ఏందట? దిక్కులేని వాళ్ళకు సహాయం చేయాలి, వాళ్ళ కష్టాల్లో పరామర్శించాలా, ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళను, విధవరాన్లను పరామర్శించాలా, ఆదుకోవాలా. ఇంకా నిజమైన భక్తి అంటే ఏందట? ఈ లోకంలో ఉన్న మైల బురద అంటకుండా చూసుకోవాలట. ఈ లోకంలో కయ్యలాడతారు, నువ్వు కయ్యలాడతావు. ఈ లోకంలో ఉన్న వాళ్ళు సనుక్కుంటారు, నువ్వు సనుక్కుంటావు. ఇంకా నీకు భక్తి ఎక్కడుంది? ఉందా? ఈ లోకంలో ఉన్న వాళ్ళు అదే కథలు పడతారు, మనం అదే కథలు పడతాం. ఉందా మనకు భక్తి? జాన్, తేడా ఏముంది మనకి వాళ్ళకి? మనం ప్రత్యేకింపబడిన వారం. ఆమేన్. మన భక్తి శక్తి కలిగిన భక్తి. ఉపవాసం ఉండి చెప్పులు తీసేసి మోకాళ్ళ మీద ఉండి నడిచేటట్టుగా అయిపోతుంది ఇప్పుడున్న భక్తి అంతా కూడా. హల్లెలూయా. శక్తి కావాలి మనకి, నిజమైన భక్తి కలిగి ఉండాలి. పక్కలకు చెప్పండి, ఈ లోకంలో ఉన్న మైలు అంటకుండా బ్రతుకు. ఆమేన్. సహనంలో ఏమున్నది చెప్పండి? భక్తి. ఆమేన్. భక్తిలో ఏమున్నది? సహోదర ప్రేమ. విశ్వాసంలో సహోదరులను ప్రేమించరు, పక్కకున్నలను ప్రేమించరు, కుటుంబీకులను ప్రేమించరు. విశ్వాసం ఉన్నదంటే ఎగురుకుంటూ దుంకుకుంటూ వస్తారు. అంతుతుంది, అంత సున్ననే. నువ్వు చర్చికి వచ్చే ముందు నీ తోటి ఇంట్లో ఉన్న వాళ్ళని, పిల్లలను, భార్యను, భర్తను ప్రేమిస్తున్నావా? తోటి కోడన్లను, మరుదులను, బావలను, అక్క చెల్లెళ్ళను, నీ కుటుంబంను నువ్వు ముందు ప్రేమిస్తున్నావా? సహోదర ప్రేమ ఉన్నదా? విశ్వాసం ఉన్నదని వస్తాం. ఎంత మోసం మనం. హల్లెలూయా. అందుకనే చచ్చిన వాళ్ళు లేవలేకపోతున్నారు, క్యాన్సర్ రోగంతో అట్లనే చచ్చిపోతున్నారు సంఘముల్లో. మన విశ్వాసంలో శక్తి లేదు. ఈ దినం నేను మారంపల్లికి వెళ్ళాలి. అక్కడికి ఎందుకు వెళ్తున్నాం మనకు తెలియదు, కానీ అక్కడ దేవుని కార్యం జరిగించాలి ఆ గ్రామంలో. ఆమేన్. జరిగించాలంటే నా విశ్వాసంలో ఈ క్రియలు ఉండాలొద్దా? అప్పుడు విశ్వాసము బలంగా ఉంటుంది. దయ్యమా ఆమెను విడిచి నశించు అంటే ఏమవుతుంది? ఆ దయ్యం నశిస్తుంది. ఆమేన్. మొన్నటి దినం అంతే జరిగింది. కాళ్ళల్లో వచ్చేసింది, కాళ్ళు లేస్తలేవు ఆమెకి. ప్రార్థన లోపలికి రావాలంటే లోపల చైర్లో కూర్చొని నేను యేసునామములో శపించగానే కాళ్ళు ఫ్రీ అయిపోయినాయి. ఇప్పుడు ఫ్రీ అయిపోయినాయి అంటున్నది. ఆమేన్. మన విశ్వాసంలో ఈ గుణములు ఉండాలా. ఆమేన్. శక్తి ఉండాలి. పక్కలకు చెప్పండి, నీవు పక్కలను ప్రేమించమని చెప్పండి. నీవు కాకుండా నీ తోటి వాళ్ళందరినీ నువ్వు ప్రేమించబద్దుడవైనావు. నిన్ను నువ్వు ప్రేమించుకోవాలి, నీలాగా ఇతరులను కూడా ప్రేమించాలి. చెప్పండి, అందరు కూడా చెప్పండి, ఇతరులను ప్రేమించండి అని చెప్పండి. అటు ఇటు చెప్పండి. ఒకళ్ళకి చెప్తున్నారు, ఇద్దరికి చెప్తున్నారు. ఇప్పుడు లేచి అందరం కూడా చెప్పుకుంటాం. ముగించింది వాక్యం, నేను ముగిస్తున్నాను. హల్లెలూయా. సహోదర ప్రేమ. నీవు ఒకరినొకరు ప్రేమించుకుంటే అబ్బా వీళ్ళు దేవుని శిష్యులు అని ప్రజలకు తెలుస్తుంది. అప్పుడు ఎవడు కూడా నిన్ను ప్రశ్న అడగడానికి ధైర్యం చేయడు. మీరు ఒకరినొకరు ప్రేమించుకొనుటను బట్టి దేవుని యొక్క సువార్త ప్రజల్లో ఏమవుతుందట? ప్రకటించబడతా ఉన్నది. ఆమేన్. ఆ మాట చూద్దామా? యోహాను సువార్త తీద్దాం. 13వ అధ్యాయంలో 35వ వచనం చూడండి. 13వ అధ్యాయం 35. జాన్ తీసినా? ఫోన్లో ఉందా బైబిల్? ఫోన్ పాకెట్లో ఉంది, ఫోన్లో బైబిల్ ఉంది. ఆమేన్. హల్లెలూయా. చేతిలో బైబిల్ లేదు. దయచేసి మరలా చెప్తున్నా, నాకు బైబిల్ లేదన్న వాళ్ళు చెప్పండి, నేను మీకు బైబిల్ ఇస్తాను ఖచ్చితంగా. ఫోన్లల్లో డిపెండ్ అయ్యి రాకండి. ఫోన్లల్లో ప్రింటింగ్ మిస్టేక్స్ ఉన్నాయి, ఫోన్లల్లో వచనాలు అక్షరాలు ఎగిరిపోయినాయి, చాలా మోసం జరుగుతూ ఉంది. బైబిల్లో ఉన్న కొన్ని వచనాలే న్యూ ప్రింట్లో లేకుండా తారుమారు అవుతూ ఉన్నాయి. అందుకనే ఒక్క బైబిల్ చదివి రాకండి. మీకు ఇంకా లాంగ్వేజెస్ వస్తే చదువుంటే 4-5 బైబిల్ చదివి వాక్యాన్ని తెలుసుకునండి. ఆమేన్. చదవండి ఇక్కడ.
మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుంటారు. నువ్వు పోయి ప్రతి ఒక్కడికి డప్పు కొట్టుకుంటా మైక్ పెట్టుకుంటా చెప్పే అవసరం లేదు. సంఘానికి వచ్చిన నీవు మీకు మీరు ఒకరినొకరు ప్రేమించుకుంటే లోకంలో మిమ్మల్ని చూసేటోళ్ళకి తెలుస్తుంది, అబ్బా వీళ్ళు యేసు ప్రభు శిష్యులని. మనమే గల్లాలు పట్టుకొని కొట్టుకున్నాం అనుకుందాం, మనమే జుట్టు పట్టుకొని పీకులు ఆడుకున్నాం అనుకుందాం, తెలుస్తుంది వాళ్ళకి? నీ దగ్గరకు కూడా రారు. ఆమెన్. సో సహోదర ప్రేమ ఉండాలి నీ విశ్వాసంలో. ఆమెన్. నీ విశ్వాసంలో ఏముండాలి? సహోదర ప్రేమ ఉండాలి. సహోదరుడా, సేవకునిగా నేను మీ అందరినీ ప్రేమిస్తున్నాను, దాంట్లో ఎటువంటి సందేహము లేదు. క్రియలు కలిగిన విశ్వాసం కావాలా. ఆమెన్. దయచేసి మీరు ఊరికేనే డిస్టర్బ్ అవ్వకండి. ఈ మార్చి నెలంతా కూడా డిస్టర్బ్ అయ్యారు కాబట్టి ఏప్రిల్ నెలలో అన్నీ కూడా నేను మానుకున్నాను. మీతో కలిసే సమయాలు, మిమ్మల్ని కూర్చుండబెట్టి ప్రార్థనలు నడిపించేది. కొన్నిసార్లు దేవుడు కూడా మన చేయి విడుస్తాడు. ఆమెన్. ఏం చేస్తామో చూస్తాడు, ఎటువంటి కథలు పడతామో, ఎన్ని వేషాలు వేస్తామో అన్ని చూస్తాడు దేవుడు. ఒక్కొక్కరు ఒక్కొక్క వేషం వేస్తున్నారు వదిలిపెట్టేసరికి. ఆమెన్. కొందరు కొమ్ములు వచ్చి వాళ్ళే సేవకుల కంటే ఎక్కువైపోయినారు. ఆమెన్. సేవకుడు వదిలేస్తాడు, దేవుడు కూడా సేవకుని కూడా వదిలేసి కూడా చూస్తాడు. కానీ అప్పుడు మనము వాక్యంలో కట్టుబడి ఉండాలా. ఆమెన్. ఒకరినొకరు ప్రేమించుకోవాలా. సేవకుడు ఏమంటలేడు కదా అని మోసపోవద్దు. సేవకుడు అన్నాడు, ఆయనకేమొచ్చేది ఉంది, అంతేనా? హల్లెలూయా. సేవకుడు అంటాడు, కానీ ఒకవేళ అనకపోయినా మిమ్మల్ని మీరు జాగ్రత్త చూసుకోవాలా. ఆమెన్. ఈ లోకంలో ఉన్న మైలు అంటకుండా మిమ్మల్ని మీరు జాగ్రత్త చూసుకోవాలా. సహోదర ప్రేమయందు దయ. ఆమెన్. దేవుడు దయగలిగిన దేవుడు. మన విశ్వాసంలో దయ ఉండాలి. ఎవడన్నా తప్పు చేస్తే వాడి మీద 4 రాళ్ళు వేస్తాం మనం. ఎవడన్నా ఎందులన్నా చిక్కిండి అనుకో, వాడిని ఏం చేస్తాం? 4 రాళ్ళు వేస్తాం. ఎవరన్నా పాపం తల్లిదండ్రులు ఏం చేస్తారు? పిల్లలు మాట విననప్పుడు చిన్నప్పుడే ఉంటుంది అది. పెద్దగైన తర్వాత కూడా దయ్యం ఎప్పుడు పిల్లల్ని పట్టుకుంటుంది ఎవరికైనా తెలుస్తుందా? తెలియదు. పిల్లలు చేసిన దానికి తల్లిదండ్రులు బాధపడతా ఉంటే మనం పోయి ఓదార్చింది పోయి ఇంకా తల్లిదండ్రులనే మాటలని వస్తాం. ఆమెన్. యోబు జీవితంలో ఆయన స్నేహితులు వచ్చి యోబుని ఇంకా బాధ పెడుతున్నారు. దుఃఖంలో ఉన్నోని ఇంకా దుఃఖ పెడతా ఉన్నారు. ఏం పాపం చేసినావో ఒప్పుకో, అందుకే దేవుడి రోగం ఇచ్చింది అన్నటువంటి ధోరణిలో యోబుతో మాట్లాడుతూ ఉన్నారు. ఆమెన్. దయ లేకపోతే కొందరు హృదయాలు గాయాలవుతాయి. ఆమెన్. సో దయ చూపించాలా, కఠినంగా ఉండకూడదు. ఆమెన్. ఒకరోజు వాడు మనకు ఛాయ్ తాగిపిస్తే ఇంకో రోజు నువ్వు తాగిపించే స్థితిలో ఉండాలా. పాపం వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు. ఆమెన్. దయ ఉండాలా వద్దా? హల్లెలూయా. నీ పని అయితే నువ్వే ఖర్చు పెట్టుకుంటావా? నిన్న సురేష్ అంటున్నాడు, నీ ప్లేస్లో ఇంకొకళ్ళు వచ్చినా నేను వాళ్ళకి ఖర్చు పెడుతుంటా అంటున్నాడు. ఆమెన్. హల్లెలూయా. కానీ అందరు వచ్చుడు వేరు, సేవకుడు వచ్చుడు వేరు ఉండాలా. హల్లెలూయా. మనం వేరుండాలా. పరుల పని కొరకు మనం వెళ్ళినా మన ఖర్చు మనమే భరించాలి. అవసరమైతే వాళ్ళ ఖర్చు కూడా మనము భరించాలా. ఆమెన్. లేకపోతే మనం వెళ్ళి మన లాభం ఉందా? ఇంకా వాడికి 10 రూపాయల నష్టమే జరుగుతుంది కానీ లాభము జరగట్లేదు. ఆమెన్. మరి ఇవన్నీ విశ్వాసంలో ఉన్న గుణములు కాబట్టి మన సమయము 10 గంటలకి దినం ప్రారంభించుకున్నాం కాబట్టి చక్కటి వర్షిప్ మనం దేవుని సన్నిధిలో జరిగించినాం. ఆత్మను అడిగినాం కాబట్టి దేవుడి సంగతులన్నీ మాట్లాడుతూ ఉన్నాడు. ఆమెన్. చివరిగా విశ్వాసం ఉంచే వాళ్ళు దేవుణ్ణి ఈ విధంగా క్రియలు కలిగి విశ్వాసం ఉంచే వాళ్ళకి ఈ సంగతి అర్థమవుతూ ఉంటుంది. ఆది కాండంలో ఒక చిన్న నిజ చరిత్ర, నిజమైన సంఘటన మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆమెన్. ఇక్కడ అబ్రాహాం ఉన్నాడు. ఎవరున్నారు? అబ్రాహాం ఉన్నాడు. ఆమెన్. ఈయన అబ్రాహాం. హల్లెలూయా. ఈయన ఎవరు? అబ్రహాం. ఈ అబ్రహాంకి ఒక కుమారుడు ఉన్నాడు. ఆయన పేరు ఏంటిది? ఇస్సాకు. ఇక్కడ దేవుడు ఉన్నాడు. ఈ దేవుడు అబ్రహాంకి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? నీ కుమారుణ్ణి నాకు బలిగా
ఇచ్చేయమన్నాడు. ఆమెన్, హల్లెలూయా. నీ కుమారుణ్ణి నాకు బలిగా ఇచ్చేయమన్నాడు. హల్లెలూయా. ఈ అబ్రాహాంకి ఒక భార్య కూడా ఉన్నది. ఆమెన్. ఎవరున్నారు? ఒక భార్య కూడా ఉన్నది. హల్లెలూయా. ఆ భార్య పేరు ఏం పేరు? శారా. అబ్రహాంతో దేవుడు మాట్లాడిండు కానీ శారమ్మకి చెప్పలేడు దేవుడు. కొన్ని సీక్రెట్స్ యజమానులకే ఉంటాయి. ఆమెన్. భార్యలు ఏం చేస్తారంటే ఆ సీక్రెట్స్ చెప్పిన దాకా దొబ్బుతూనే ఉంటారు. హల్లెలూయా. చెప్పిందంటే ఫెయిల్ అయిపోతాడు. ఆమెన్. అబ్రహాం శారమ్మకి చెప్పిండా? పొద్దున లేచిండు. హల్లెలూయా. మామూలుగా స్టోరీ చెప్తున్నాను, మీరు ఆ స్టోరీ బైబిల్లో చదువుకోనండి. 100 ఏండ్లకు పుట్టిండు కొడుకు. 100 ఏండ్లు 75 ఏండ్లు ఉన్నప్పుడు, అయ్యా నాకు ఇంత ఆస్తి ఇచ్చినావు కానీ పిల్లలు లేరు, నాకు ఏం లాభం అని దేవుడి మీద బాధపడితే దేవుడు అన్నాడు, నీకు నేను కుమారుణ్ణి ఇస్తా, నీ బహుమానాన్ని గొప్ప చేస్తా అన్నాడు. ఇక ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవుడు ఇస్తా అన్నాక కూడా 25 ఏండ్లు పట్టింది కొడుకు పుట్టాలంటే. దేవుడు స్వయంగా స్వరం విన్నాడు ఈయన అబ్రహాం పరలోకం నుండి, నేను నీ సంతానం ఏం చేస్తా? గొప్ప చేస్తా అన్నాడు. ఆమెన్. ఈయన విశ్వాసులకు తండ్రి ఎట్లయినాడు? విశ్వాసం ఉంచే వాళ్ళందరికీ తండ్రి ఎటైనా. ఈయన కంటే గొప్ప విశ్వాసము మనం ఎవరం ఉంచలేమని చెప్తున్నది వాక్యం. ఈయన విశ్వాసం ఉంచే వాళ్ళందరికీ ఏందట? తండ్రి. కొడుకునిస్తా అంటే అనుకున్నాడు, ఇక ఈ సంవత్సరంలో కొడుకు వచ్చేస్తాడు నాకు అనుకున్నాడు. వచ్చిండా? ఇస్తానని చెప్పినాక కూడా 25 ఏండ్లు ఓపికతో ఉన్నాడు. 100 సంవత్సరాలు రానే వచ్చినాయి. 100 సంవత్సరాలకి ఇస్సాకు అనే కొడుకు పుట్టిండు. ఆమెన్. ఇస్సాకు అనే కొడుకు పుడితే వీనికి ఒక 12 సంవత్సరాలు దగ్గర మరి 12 నుంచి 14 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఈ కొడుకుని ఏమంటున్నాడు దేవుడు? బలిగా నాకు బలి చేయమంటున్నాడు. ఆమెన్. ఇది బలిపీఠం, దీని మీద కట్టెలేసి అగ్నేసి ఆమెన్ బలి చేయమంటున్నాడు. ఈ కుమారుణ్ణి ఏమంటున్నాడు? బలి చేయమంటున్నాడు. ఆమెన్. ఎంతమందికి అర్థమైంది? బలి చేయమన్నాడు. ఇది ఇప్పుడు పాస్ట్. ఆమెన్. అన్నాడు, అయిపోయింది. ఇప్పుడు తీసుకెళ్ళి బలిస్తున్నాడు. ఇక్కడ కుమారుణ్ణి పడుకోబెట్టిండు. ఆమెన్. కుమారుణ్ణి ఏం చేసిండు? పడుకోబెట్టిండు. కట్టెలు పెట్టిండు, పడుకోబెట్టిండు. మరి చంపేయాల ఆయనని. ఆమెన్. ఆ కుమారుణ్ణి ఏం చేయాలా? చంపాల. చంపుదామని ఒక కత్తి తీసుకున్నాడు. ఆమెన్. ఒక కత్తి తీసుకొని చంపుదామనేసరికి మరలా దేవుడు ఏమన్నాడు? పైనుండి ఏమన్నాడు? చంపకు అన్నాడు. ఆమెన్. ఏమన్నాడు? చంపద్దు అన్నాడు. ఆమెన్, హల్లెలూయా. ఇక్కడనేమో దేవుడు ఏమన్నాడు? బలిచ్చేసాయి, చంపేసాయి అన్నాడు నా కొరకు. ఇక్కడ ఏమంటున్నాడు? చంపద్దు అంటున్నాడు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు అబ్రహాంతో? చంపకు అంటున్నాడు. ఆపేసాయి, చంపక అన్నాడు. నిన్నేం చెప్పిండు? చంపేయి అన్నాడు. హల్లెలూయా. రేపేం చెప్తాడో తెలుసా? తెలియదు. ఇప్పుడు అబ్రహాము నిన్న చంపేయమన్నాడు కాబట్టి నేను చంపేస్తాను అంటుండా? పాస్ట్లో ఉన్నాడా దేవుడు? లేడు. నిన్నటి దాంట్లో నిన్నటి మాటనే విన్నాడు అనుకుందాం, చచ్చిపోతుండే ఇస్సాక్. ఏంది దేవా, నిన్న నువ్వు చెప్పినవి ఇలా దయ్యం చెప్తుంది అని అన్నాడా? అనలే. పోనీ రేపైతే మళ్ళీ చంపమంటాడు, ఇక చంపేద్దామని అనుకుంటున్నాడా? ఈ దేవుడు ఎప్పుడు ఇంతే, ఇస్తానన్నాడు, 25 ఏళ్ళకి ఇచ్చిండు. ఇచ్చిన ఒక్క కొడుకుని చంపమంటున్నాడు. అన్ని తిక్కలోడు ఉన్నాడు దేవుడు. నేను చంపమంటున్నాడు, ఇప్పుడు చంపద్దు అంటున్నాడు, మళ్ళీ రేపు చంపమంటాడు. అదంతా కథ కంటే ఇప్పుడే చంపేసింది బెస్ట్ అని అంటున్నాడా? ఫ్యూచర్లో ఆలోచించట్లేదు, పాస్ట్లో ఆలోచించట్లేదు.
ఇప్పుడు ఏం స్వరం వింటున్నాడో అదే నమ్ముతున్నాడు. ఆమెన్. సంపత్తు అనగానే సంపలేడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో పాస్ట్లో ఏముంది అని అంటే మరణం ఉన్నది, డెత్ ఉన్నది. ఆమెన్. నువ్వు మరణించినోడవే పాత అన్ని జ్ఞాపకం చేసుకుంటే. నువ్వు మరణంలోనే బ్రతుకుతున్నావు, చచ్చి బ్రతుకుతున్నట్టుగా. బ్రతుకున్నా కానీ చచ్చినోడితో లెక్క అన్నట్టు. పాత జ్ఞాపకం చేసుకుంటే ఏమంటావు మామ? పాత జ్ఞాపకం చేసుకుంటే ఎట్లుంటుంది మన జీవితం? అది ఆలోచన కూడా రావద్దు మనకి. ఇప్పుడు దేవుడు మనల్ని ఎట్లా ప్రేమిస్తున్నాడో అది కావాలా. ఆమెన్. ఇక్కడ చంపేసేటువంటి బ్రతికించినాడు కాబట్టి ఇక్కడ ఏమున్నది? లైఫ్ ఉన్నది. ఆమెన్. ఇక్కడ ఏమున్నది? లైఫ్ ఉన్నది. ప్రజెంట్లో ఏమున్నది? ప్రజెంట్లో ఏమున్నది? ప్రజెంట్లో లైఫ్ ఉన్నది. హల్లెలూయా. పాస్ట్లో ఏమున్నది? మరణం ఉన్నది. ఆమెన్. ఇప్పుడు మనము దేవుడు ఇప్పుడేం చెప్తున్నాడో అది విందామా, నిన్న చెప్పింది విందామా? చెప్పండి. ఇది దేవుని మాటనే, ఇది దేవుని మాటనే. ఇప్పుడు ఏ మాట విందాం మనం? హల్లెలూయా. నేడు అనుదిన ఆహారం మాకు దయచేయము. ఇదంతా కూడా రాయబడ్డ మాట. ఆమెన్. ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట. ఆమెన్. హల్లెలూయా. ఇప్పుడు మనకు దేవుడు ఏది నేర్పిస్తున్నాడో అది మనల్ని బ్రతికిస్తుంది. హల్లెలూయా. నిన్న మొన్న దేవుడు నాకు చెప్పిన మాట నన్నేమి బ్రతికించదు. ఈరోజు నీకేం చెప్తున్నాడో అది బ్రతికిస్తుంది. హల్లెలూయా. నేను చెప్తాను బొంబాయి రూట్ ఇట్లా పొండి అని చెప్తాను, మంచిగా ఉంటుంది రూట్ అని చెప్తాను. నువ్వు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతావు, స్టార్ట్ అయిన గంటకే వర్షం వస్తుంది, అక్కడ రోడ్డు కొట్టుకపోతుంది. నీకు తెలుస్తుందా? కానీ నేనేం చెప్పినా బొంబాయి వండి రూట్ అంతా హైవే ఉన్నదని చెప్తాను. కానీ వెళ్తావు, కానీ వెళ్ళేసరికి అక్కడ రోడ్డు ఉండదు. హల్లెలూయా. కానీ ఇక్కడ రోడ్ లేదని చెప్పేటోడు కావాలి మనకి. ఆమెన్. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇప్పుడు నువ్వు ఎవరిది నమ్ముతావు? ఇంటి దగ్గర రోడ్డు మంచిగా ఉంటుంది అన్నోడు చెప్తావా? ఆ ఊరి కొంగనే ఆ ఊరి వాళ్ళు అయ్యా ముందట రోడ్డు లేదు మీరు వెళ్ళకండి అని చెప్తే వాళ్ళది నమ్ముతావా? ఎవరిది నమ్ముతావు నువ్వు? ఎందుకు నమ్ముతావు నువ్వు? దీనికంటే అదే మనకు మేలుకరమైంది, క్షేమకరమైంది. ఆమెన్. ఈరోజు దేవుడు నిన్ను ఇక్కడ ఏమేమి నేర్పినాడో అవి చాలా నీకు క్షేమకరమైనవి. ఆమెన్. మీ విశ్వాసము ద్వారానే మీరు బ్రతుకుతున్నారు. ఆమెన్. నువ్వు నీతిమంతుడవైతే నీవు బ్రతుకుతుంది దేని ద్వారా? విశ్వాసము ద్వారానే. హల్లెలూయా. అందరం లేచి నిలబడదాం, పక్కలకు చెప్దాము. అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయి ఉంటున్నాడు. ఆ తండ్రి కూడా ఇప్పుడు దేవుడు ఏం మాట్లాడుతున్నాడో దాన్నే నమ్మినాడు. నోటి నుండి వచ్చు మాట వలన బ్రతుకుతున్నాం. వచ్చిన మాట వలన కాదు, ద వర్డ్ దట్ ప్రిసీడెత్, ఆయన నోటి నుండి వస్తున్న మాటల వలన బ్రతుకుతాం. మనుష్యుడు రొట్టె వలన కాదు కానీ ఆయన నోటి నుండి వచ్చు మాట. ఈ రాయబడ్డ మాట వలన కాదు, నోటి నుండి వచ్చే మాట. కనుక పరిశుద్ధాత్ముడు మరి ఈ యొక్క మట్టి మూసలో ఆయన అగ్నిగా మండించి పలికిన ఈ మాటలను బట్టి మనం బ్రతుకుతాం. కనుక అందరం కళ్ళు మూసుకొని అయ్యా నాకు విశ్వాసము దయచేయండి, నీ విశ్వాసము దయచేయండి. నా విశ్వాసము పని చేయదు నాయన, నీ విశ్వాసమే నాలో నాయన మీరే వృద్ధి పొందింపజేయండి. ఇది పరలోకం నుండి దేవుడిచ్చే విశ్వాసం కనుక అయ్యా నన్ను మర్చిపోకుండా నీ విశ్వాసాన్ని నాకు, నీ మాటలు వింటే వచ్చే విశ్వాసం నాకు కావాలి నాయన. నీ మాటల మీద నమ్మకం ఉంచుతాను నాయన అని నమ్ముదాం. అందరం కూడా బల్లలోకి వెళ్ళక ముందు మనం నమ్ముదాం దేవుని మాటని.